వెల్కమ్ టు టీసాట్. సో మన టీసాట్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి సందర్భాన ఈ నోటిఫికేషన్స్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. సో నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఈశ్వర్ కుమార్. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ప్యాటర్న్, ఏ విధంగా మనం ఎగ్జామ్స్కి ఫర్దర్గా ఎగ్జామ్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాలను తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఈ యొక్క షోలో లైవ్లో ఉన్నారు రీజనింగ్ ఫ్యాకల్టీ అనేటువంటి సంతోష్ గారు. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు టీసాట్. ఎస్, వెల్కమ్ సార్. సో మనము ఈ యొక్క ఎగ్జామ్స్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా సిలబస్ ఎలా ఉంది, మార్క్స్ అనేటువంటివి ఎలా అలొకేట్ చేస్తున్నారు, సో గతంలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక ఎనాలిసిస్ తెలుసుకుంటాము. సో దానితో పాటు వెయిటేజ్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే జరగబోతూ ఉన్నాయో సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఇన్ డెప్త్ ఎనాలిసిస్తో మనం తెలుసుకుందాం. సో దాంతోపాటు ముందుగా భాగంగా ఒక సిలబస్ ఎనాలిసిస్ని మనం తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ చూస్తే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఈ యొక్క ఎగ్జామ్స్ని మన రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఒకసారి సిలబస్, అదేవిధంగా పోస్టులు చూస్తే మన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉన్నది. సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్కి సంబంధించి 148 పోస్టులు, అలా ఏఆర్కి సంబంధించి 14, అదేవిధముగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్సీఆర్ సిపిఎల్ సంబంధించి 3 పోస్టులు, అలా పోస్టులని ఫిల్ చేయబోతున్నారు. టోటల్గా దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ బ్యూరోతో కలిపి ఫింగర్ ప్రింట్ బ్యూరోలో మనకి 23 పోస్టులు మొత్తంగా కలుపుకొని 298 పోస్టులను ఫిల్ చేయబోతున్నారు. ఇది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక దాని తర్వాత మనం తీసుకుంటే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి టోటల్ పోస్టులని 7112 పోస్టులని ఫిల్ చేయబోతున్నారు. సో దీంట్లో సివిల్ ఉంది, ఏఆర్ ఉంది, అదేవిధంగా ఎస్ఏఆర్ సిపిఎల్ ఉంది, ఎస్పీఎఫ్ ఉంది, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది, ఫైర్ ఫైటర్ ఉంది, దాంతోపాటు వార్డర్ ఫీమేల్ అండ్ మేల్ ఉన్నారు. టోటల్గా తీసుకుంటే 7112 పోస్టులను అయితే ఫిల్ చేయబోతున్నారు. ఇక దానితో పాటు మనం తీసుకుంటే ఒకసారి ఈ సిలబస్ ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించినటువంటి సిలబస్, ప్రిలిమినరీ సిలబస్ ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. సో టోటల్గా దీనిలో 200 క్వశ్చన్స్ని ఇవ్వబోతూ ఉన్నారు. అవి 200 మార్క్స్కి ఉంటాయి. సో దానిలో మనకి ఈ ప్రిలిమ్స్లో అర్థమెటిక్, అదేవిధముగా రీజనింగ్ సంబంధించి ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. దానితో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించి దీనిలో కూడా 100 క్వశ్చన్స్ని ఇస్తారు. టోటల్గా ఎగ్జామ్ అంతా కూడా, ప్రిలిమినరీ ఎగ్జామ్ అంతా కూడా మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లోనే జరుగుతుంది. అంటే 200 మార్క్స్కి క్వశ్చన్స్ అనేటువంటి టోటల్గా 200 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇది ఎస్ఐకి సంబంధించి దాంట్లో ఒకసారి సిలబస్ను కనుక మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే పార్ట్ 1లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో దీనికి గాను 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 మార్క్స్ని అలొకేట్ చేయడం జరిగింది. సో దీనిలో ఫస్ట్ పాయింట్లో తీసుకుంటే, ఫస్ట్ రోలో తీసుకుంటే అర్థమెటిక్ ఉంటుంది. ఇక దీనిలో నెంబర్ సిస్టమ్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లాంటి టాపిక్స్ అనేటువంటి కవర్ చేస్తున్నాయి. దీనికి ఇన్ డీటెయిల్గా మనకి రీజనింగ్ ఫ్యాకల్టీ అనేటువంటి సంతోష్ సార్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక తర్వాత ఇంకా రీజనింగ్లో తీసుకుంటే వర్బల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నాన్ వెర్బల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ అనాలజీస్ అవనేటువంటి టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పార్ట్ 2లో కనుక మనం చూసుకుంటే జనరల్ స్టడీస్. ఇది సో 100 క్వశ్చన్స్ని ఇస్తారు, 100 మార్క్స్కి ఉంటుంది. దీనిలో మనకి ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ టాపిక్గా జనరల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక దీనిలో మనకి రెలవెంట్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, లైక్ ఎవ్రీడే ప్రతినిత్యం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇక దానితో పాటు మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలు, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ క్వశ్చన్స్లో రావడం జరుగుతూ ఉంది. ఇక తర్వాత మనం తీసుకుంటే సెకండ్ పాయింట్లో కరెంట్ ఈవెంట్స్ అనేది మెన్షన్ చేశారు. అంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ని ఇచ్చారు. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రతినిత్యం కూడా మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవాలి. అది జాతీయ స్థాయిలో, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇన్ డెప్త్ అనాలిసిస్ అంతా కూడా నేను ఇవ్వబోతూ ఉన్నా యాజ్ ఎ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా. మన టీసాట్లో చాలా సంవత్సరాల నుంచి కూడా మనం టీసాట్లో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని అందిస్తూ ఉన్నాం. సో ఆ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్తో, ఆ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకురాబోతూ ఉన్నాం.
ఇక తర్వాత తీసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి దీంట్లో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఉంటుంది. అదేవిధంగా లైక్ ఇండియన్ నేషనల్ మూమెంట్, సో భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్రం రావడానికి ఉన్నటువంటి ఏదైతే కొన్ని మూమెంట్స్ జరుగున్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అని, సో లేదా క్విట్ ఇండియా మూమెంట్ అని, చంపారన్ సత్యాగ్రహ, కేడా సత్యాగ్రహ అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తూ ఉంటాం. ఇక దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ. దీనిలో జియోగ్రఫీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం వరల్డ్ జియోగ్రఫీ గురించి, జనరల్ జియోగ్రఫీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, సో భారతదేశం యొక్క భౌతిక పరిస్థితుల గురించి, భౌగోళిక శాస్త్రం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిఫ్త్లో మనం తీసుకుంటే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీని ఇచ్చారు. సో ఇండియన్ పాలిటీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ షెడ్యూల్స్ కానీ, వివిధ ఆర్టికల్స్ కానీ, దాంతోపాటు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ కానీ దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎకానమీకి సంబంధించి తీసుకుంటే ఇది కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పైన మనకి అవగాహన ఉండాలి. లైక్ భారతదేశంలో బడ్జెట్కి సంబంధించిన అంశాలు కానీ, సోషల్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశాలన్నీ కానీ, అదేవిధంగా భారతదేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, లైక్ సో ఇలా ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటి అంశాలు ఈ సిలబస్లో మెన్షన్ చేశారు. సో ఇది మనకి మేజర్గా ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్. ఇక దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్స్లో మనకి 4 పేపర్స్ అనేటువంటివి ఉంటాయి. సో 4 పేపర్స్లో ఒక్కొక్క పేపర్ని మనం చూద్దాం. ఇక్కడ పేపర్ 1గా ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2గా తెలుగు ఉర్దూని మనం చూస్ చేసుకోవచ్చు, అండ్ పేపర్ 3గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, అండ్ పేపర్ 4లో జనరల్ స్టడీస్ ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ మనం చూసుకుంటే పేపర్ 1కి సంబంధించి 100 మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చారు, అండ్ పేపర్ 2కి సంబంధించి 100 మార్క్స్, అండ్ పేపర్ 3కి సంబంధించి 200 మార్క్స్, అండ్ పేపర్ 4కి సంబంధించి 200 మార్క్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి ఎస్ఐకి సంబంధించినటువంటి ఫైనల్ రిటర్న్ టెస్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ ఇదంతా కూడా. నెక్స్ట్ చూస్తే దీనిలో ఈ పార్ట్ ఏలో మనకి ఇంగ్లీష్కి సంబంధించి ఆబ్జెక్టివ్ ఉంటుంది, దాంట్లో 50 క్వశ్చన్స్ని ఇస్తారు, 25 మార్క్స్కి, టైం డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది. తర్వాత పార్ట్ బి వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, 75 మార్క్స్ ఉంటాయి. సో 2 hours 15 minutes ఆఫ్ డ్యూరేషన్ టైం ఉంటుంది. సో దీనిలో డిస్క్రిప్టివ్లో మనకి ఎస్ఏస్ రాయడం కానీ, పారాగ్రాఫ్ కానీ, కాంప్రహెన్షన్ కానీ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత పేపర్ 3 తీసుకుంటే తెలుగు ఆర్ ఉర్దూ మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు, అది ఒక చాయిస్ అనేటువంటిది మనకే ఉండటం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు ఆర్ ఉర్దూ లాంగ్వేజ్ని టెస్ట్ చేస్తుంటారు. సో ఈ ఎగ్జామ్ అంతా కూడా ఎస్ఎస్సి లెవెల్లోనే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఇక దాని తర్వాత ఈ పార్ట్ ఏలోనే, సో దీంట్లో పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఉంటుంది, 45 minutes ఆఫ్ టైం. అండ్ పార్ట్ బి వచ్చేసి డిస్క్రిప్టివ్ తీసుకుంటే దీంట్లో 75 మార్క్స్ ఉంటాయి, 2 hours 15 minutes ఆఫ్ టైం అనేటువంటిది ఉంటుంది. ఇక పేపర్ 3 తీసుకుంటే అర్థమెటిక్ అండ్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో ఆబ్జెక్టివ్ టైప్ దీనిలో 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి అర్థమెటిక్ ఉంది, అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇక దాని తర్వాత పేపర్ 4 కనుక మనం తీసుకుంటే దీంట్లో జనరల్ సైన్స్కి సంబంధించి, అంటే ఇక్కడ ప్రిలిమ్స్లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇక్కడ మెయిన్స్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 4లోనే జిఎస్ ఉంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, నేషనల్ అదేవిధంగా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు హిస్టరీ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి ప్రిలిమ్స్లో ఉన్నటువంటి అంశాలు మెయిన్స్లో కూడా కవర్ అవుతూ ఉన్నాయి ఇక్కడ. ఇక ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, అదేవిధంగా జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ మూమెంట్కి సంబంధించి తెలంగాణ మూమెంట్, అదేవిధంగా స్టేట్ ఫార్మేషన్, దీనికి సంబంధించినటువంటి 3 phases ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి సిలబస్గా మనం చెప్తాం. ఇక అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్స్ సెలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక సిలబస్ను కూడా మనం ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో దీనిలో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి మెయిన్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ప్రిలిమ్స్లో కనుక మనం చూస్తే 200 క్వశ్చన్స్ని ఇస్తారు. సో ఆ 200 క్వశ్చన్స్లో దానికి సంబంధించి వివిధ కేటగిరీస్ కింద, లైక్ ఇంగ్లీష్కి సంబంధించి అర్థమెటిక్ కానీ, జనరల్ సైన్స్ కానీ, హిస్టరీ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కానీ, అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ కంటెంట్స్ పర్టైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పాలసీస్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన పాలసీస్ కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ఈవెంట్స్ని మనం ఇక్కడ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ పోలీస్ కానిస్టేబుల్లో ఉన్నటువంటి ఫైనల్
రిటర్న్ టెస్ట్ తీసుకుంటే దీనిలో 200 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా సేమ్ అంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్ మెయిన్స్లో ఉంటుంది, యాస్టీస్ ఉంటుంది. కాకపోతే పేపర్ స్టాండర్డ్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. దానికి అడిషనల్గా మెయిన్స్లో మనకి అడిషనల్గా 9th పాయింట్లో పెట్టారు. లైక్ పర్సనాలిటీ టెస్ట్, ద క్వశ్చన్స్ విల్ బి ఫ్రమ్ ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మెయిన్స్లో ఉంటుంది. అంటే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్ మెయిన్స్లో కామన్గా ఉంటుంది. అడిషనల్గా ఎథిక్స్ అనేటువంటి పాయింట్ మాత్రమే యాడ్ అవుతుంది. ఇది సిలబస్ యొక్క ఓవర్వ్యూ. ఇక అయితే మనము ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కాబట్టి సో కరెంట్ అఫైర్స్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్లో మెన్షన్ చేసింది మనం చూసాం ఇక్కడ. సో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇక్కడ చూస్తే నేషనల్కి సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్టేట్కి సంబంధించిన అంశాలు డిస్కస్ చేయాలి. అదేవిధముగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే అంతర్జాతీయ సంబంధించినటువంటి ఈవెంట్స్ అని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక దాని ఆస్పెక్ట్స్లో ఒకసారి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మనం అర్థం చేసుకొని దాని నుంచి మనం ఫైనల్గా ఏ ఏ అంశాలపైన రిపీటెడ్గా థీమ్స్ వస్తూ ఉన్నాయి, ఏ ఏ అంశాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో కొన్ని టాపిక్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇక దాని ఆస్పెక్ట్స్లో తీసుకుంటే మనకి అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి అంశాలు లైక్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కొత్తగా వచ్చేటువంటి చట్టాలు లైక్ న్యూ యాక్ట్స్ అండ్ బిల్స్. సో కొత్తగా ఇటీవల చూసుకుంటే మనకు కొత్తగా వచ్చినటువంటి చట్టాలు నారీ శక్తికి సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, ఇటీవల తీసుకుంటే వందే మాత్రం యాక్ట్ కావచ్చు. అంటే నేషనల్ సాంగ్ ఏదైతే ఉందో వందే మాత్రంగా గుర్తిస్తూ చట్టాలు తీసుకొచ్చారు. అలాంటి చట్టాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే రిలవెంట్ చెప్పాలంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా ఏదో ఒక స్టాటిక్ సబ్జెక్ట్కి లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్స్ లేదా జడ్జిమెంట్స్ మాట్లాడుతుంటే అది కరెంట్ అఫైర్స్లో న్యూస్లో ఉంటుంది. బట్ రిలవెంట్ టు స్టాటిక్ అది ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఓకే, సో అలా ప్రతి స్టాటిక్ సంబంధించి దాంట్లో అప్డేట్స్ తెలుసుకునేదే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. సో అలా ఇండియన్ పాలిటీ గవర్నెన్స్లో మనం ఫోకస్డ్గా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చూసుకుంటే న్యూ యాక్ట్స్ అండ్ బిల్స్, సో వచ్చినటువంటి చట్టాలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇటీవల చేసినటువంటి రాజ్యాంగ సవరణలు, ప్రథమంగా తీసుకుంటే మేజర్గా తీసుకుంటే 100 నుంచి 106 వరకు చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇటీవల మనం తీసుకుంటే చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పాస్ చేసింది. ఇక దాంతోపాటు గతంలో ఉన్నటువంటి కేసెస్ కేశవానంద భారతి స్టేట్ ఆఫ్ కేరళ, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకు సంబంధించిన కేసెస్ కానీ అలా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, ఇటీవల తీసుకుంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 బాగా న్యూస్లో ఉంటా ఉంది. దానికి సంబంధించిన అంశాలపైన మనం ఫోకస్ చేసుకోవాలి. ఇక దాంతోపాటు ఇంపార్టెంట్ గవర్నమెంట్ డెసిషన్స్ కానీ అండ్ మేజర్ అపాయింట్మెంట్స్, ఇటీవల చేసినటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇంకొక సెకండ్లో నేషనల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం ఫోకస్డ్గా తెలుసుకోవాలి. అవి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇటీవల వచ్చిన స్కీమ్స్ అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని, దాని తర్వాత న్యూ సెంట్రల్ స్కీమ్స్ కావచ్చు, స్టేట్ సెంట్రల్ స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ స్కీమ్ అండ్ స్టేట్ కాంపోనెంట్తో వచ్చినటువంటి స్కీమ్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే విబీజీ రామ్జీ అనేటువంటి స్కీమ్, అంటే గతంలో ఉన్నటువంటి స్కీమే ఎంజీ నరేగా స్కీమే దాన్ని రీమోడిఫైడ్ చేస్తూ విబీజీ రామ్జీ స్కీమ్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి అంశాలన్నీ కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక దానితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నప్పుడు ఆ స్కీమ్స్ని ఏ మినిస్ట్రీ ఆ స్కీమ్ని లాంచ్ చేసింది, ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏముంటుంది అనేటువంటి అంశాలపైన మనం ఫోకస్ చేయాలి. ఇది నేషనల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన ఫోకస్ చేయాల్సినటువంటి విధానం. తర్వాత ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్లోకి మనం వస్తే కనుక ఇండియన్ ఎకానమీలో ఇటీవల బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. సో యూనియన్ బడ్జెట్ 2026 రిలీజ్ చేస్తున్నారు. ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు, దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి కాంపోనెంట్స్ కానీ, సో దానిలో ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి దాంట్లో
గతంలో ఉన్నటువంటి జీడీపీ లెవెల్స్ ఏమున్నాయి, ప్రెజెంట్ ఎలా డెవలప్‌మెంట్ జరిగింది, దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, వాటిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత జీడీపీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం. సో, జీడీపీకి సంబంధించినటువంటి అంశాలు అంటే జీడీపీ అంటే ఏంటి, ఎలా కాలిక్యులేట్ చేస్తుంటారు, వాటి యొక్క డెఫినిషన్స్ ఏంటి, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని అంటాం. సో, ద్రవ్యోల్బణం ఎలా కాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఇంపాక్ట్స్ ఏముంటాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్. గతంలో కూడా వీటిపైన క్వెషన్స్ అడుగున్నారు. సో, వాట్ ఈస్ ద నార్మల్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా? సో, మొన్న ఎస్ఐ ఎగ్జామ్‌లో అడిగి ఉన్నారు. సో, కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్‌కి సంబంధించి ఆ పర్సెంటేజెస్ ఎంత ఫిక్స్ చేసుకున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత ఆర్‌బీఐకి సంబంధించిన పాలిసీస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో, వారు పాలసీలను రిలీజ్ చేస్తూ ఉంటారు. లైక్ మానిటరీ పాలిసీస్ అని, గవర్నమెంట్ అయితే ఫిస్కల్ పాలిసీస్ అని, వాటిపైన అవగాహన ఉండాలి. తర్వాత బ్యాంకింగ్ రిఫార్మ్స్ గానీ, టాక్సేషన్ సంబంధించి, అదేవిధంగా యూపీఐకి సంబంధించి తరచుగా గత ఎగ్జామ్‌లో అడిగున్నారు. యూపీఐకి సంబంధించిన క్వెషన్. సో, యూపీఐ పే అనేటువంటి వ్యవస్థని ఏ దేశంలో తీసుకొచ్చారు అనేటువంటిది. సో, సింగపూర్ దేశంలో తీసుకొచ్చారు. అంటే యూపీఐకి సంబంధించి కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇది కమ్స్ అండర్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలుగా మనం చెప్పొచ్చు. సో, యూపీఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దాని తర్వాత మేజర్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నారు. లైక్ స్కీమ్స్ స్టార్టప్ ఇండియా గానీ, స్టాండప్ ఇండియా గానీ, అండ్ పీఎం ముద్ర లాంటి స్కీమ్స్, వాటిపైన మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేసి స్టాటిక్‌లో మనం చదువుకుంటాం. అదే విధంగా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్‌లో ఏదైతే న్యూస్‌లో కనిపిస్తూ ఉంటుందో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో వాళ్ళు లాంచ్ చేసినటువంటి మిషన్స్. ఇటీవల అనేకమైనటువంటి మిషన్స్‌ని ఇస్రో వారు లాంచ్ చేసి ఉండటం జరిగింది. లైక్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి మిషన్స్ తీసుకుంటే, లైక్ స్పేస్‌లోకి పంపించినటువంటి గగనయాన్ పంపించబోతూ ఉన్నారు. గగనయాన్ గానీ, చంద్రయాన్ గానీ, వీనస్ మిషన్ గానీ, సో, వీటిపైన మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్నటువంటి మార్పులు, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ నార్మ్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి. నెక్స్ట్ సెమీకండక్టర్స్ సంబంధించి, క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి, బయోటెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ ఇంపార్టెంట్ డిస్కవరీస్. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కవరీస్ అడుగుతూ ఉంటారు. లైక్ టీవీ వాస్ ఇన్వెంటెడ్ బై హూమ్? సో, అలాంటి క్వెషన్స్ వస్తూ ఉన్నాయి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా 2 ఆర్ 3 క్వెషన్స్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎన్విరాన్మెంట్‌ని అంటే పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో అనేక విధాలుగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడ్‌లైన్స్‌ని గానీ, ప్రోటోకాల్స్‌ని గానీ తీసుకొస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మనకి ఇటీవల జరిగినటువంటి పారిస్ అగ్రీమెంట్ వెరీ ఇంపార్టెంట్ అగ్రీమెంట్. సో, అలా ఆ అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిఫెన్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, సో, డీఆర్‌డీఓ వాళ్ళు లాంచ్ చేసినటువంటి వివిధ మిసైల్స్ లైక్ అగ్ని మిసైల్స్ అని, బ్రహ్మోస్ మిసైల్స్ అని, సో, తేజస్‌కి సంబంధించి, హెలినాకి సంబంధించి, నాగ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకోవాలి. సో, దాంతో పాటు టెర్రరిజంకి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్. తర్వాత నేషనల్ అవార్డ్స్, అదేవిధంగా హానర్స్. ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డ్స్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డ్స్ మనం ఫోకస్ చేసి నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే భారత్ రత్న గానీ, పద్మ అవార్డ్స్ అంటే పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డ్స్. అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా అవార్డ్స్ వచ్చి ఉంటే, వాళ్ళకి ఎవరికి అవార్డ్స్ వచ్చున్నాయి, ఏ కేటగిరీ కింద వచ్చున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మేజర్ సివిలియన్ అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్‌కి సంబంధించి ద్రోణాచార్య అవార్డ్స్ కానీ, అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ లాంటివి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇక దాని తర్వాత స్పోర్ట్స్‌కి సంబంధించి ఏమైనా టోర్నమెంట్స్ జరిగి ఉంటే టోర్నమెంట్స్ కానీ, లేదా క్రికెట్‌కి సంబంధించినటువంటి టోర్నమెంట్స్ జరిగి ఉంటే వాటికి సంబంధించి, ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ అండ్ ఒలింపిక్స్ గాని జరిగి ఉంటే వాటి యొక్క వెన్యూస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. దీంట్లో గవర్నర్‌కి సంబంధించి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, ప్రధానంగా నీతి ఆయోగ్ గురించి మనం తెలుసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలి. ఆర్‌బీఐ గురించి తెలుసుకోవాలి. అండ్ సెబీస్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి మేజర్‌గా తెలుసుకోవాల్సిన అపాయింట్మెంట్స్. తర్వాత రిపోర్ట్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ఈ రిపోర్ట్స్‌లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వారు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనకి క్వెషన్స్ ఎలా వస్తున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్ ఇస్తారండి. సో, ఒక రిపోర్ట్ ఇచ్చేసి అది ఏ సంస్థ రిలీజ్ చేసింది అనేటువంటి క్వెషన్స్ వస్తూ ఉన్నాయి.
ఇక దాని తర్వాత వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, అండ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఫండ్ కానీ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, అలా ఈ సంస్థలు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే, ఏదైనా రిపోర్ట్ న్యూస్లో ఉంది అంటే ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు అనేటువంటి ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇవి నేర్చుకోవాలి అండి. ఇక తర్వాత మనకి ఇంటర్నేషనల్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో సో గత జరిగినటువంటి ఎగ్జామ్స్, అది పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, ఈ యొక్క పేపర్ యొక్క సరళిని మనం వెరిఫై చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సెక్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి దాన్ని మనం డీకోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ని పెడుతూ ఉన్నాం. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు, సో ఇండియా ఫారెన్ రిలేషన్స్ సంబంధించి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇటీవల ఇండియాకి యూఎస్ఏకి మధ్య కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటువంటివి జరిగినాయి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగినాయి. సో అగ్రిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇండియాకి రష్యాకి ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అదేవిధంగా ఇండియా చైనాకి సంబంధించి, జపాన్కి సంబంధించి, ఫ్రాన్స్కి సంబంధించి, యూకేకి సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించి మనం డిస్కస్ చేయాలి. దానితో పాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు యుఎన్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితి అని అంటాం. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి సంబంధించిన అనుబంధ రంగాలు ఏమున్నాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవాలి. అదేవిధంగా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. సో ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి వాటి యొక్క హెడ్స్ ఎవరు ఉన్నారు, వాటి యొక్క హెడ్ ఎవరు ఉన్నారు, వాళ్ళ యొక్క ఏ కంట్రీకి చెందినటువంటి వారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఓవరాల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు చూస్తే ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ తరచుగా న్యూస్లో ఉంటూ ఉన్నాయి. అది G7 కావచ్చు, G20 కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, అండ్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఏషియన్ కావచ్చు, సార్క్ కావచ్చు, క్వాడ్ కావచ్చు, నాటో కావచ్చు, బిమ్స్టెక్ కావచ్చు. సో వీటిపైన మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ని. తర్వాత సమిట్స్, ఇటీవల చూసుకుంటే సమిట్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్స్ అనేటువంటివి జరిగినాయి. దాంతోపాటు ఆ సమిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది, వెన్యూ ఎక్కడ, హోస్ట్ చేసినటువంటి కంట్రీ ఎవరు, ప్రెసిడెన్సీ నేషన్ ఎవరున్నారు, సో అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రతి సమిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అది G20 కావచ్చు, G7 కావచ్చు, ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కావచ్చు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత ఇటీవల తీసుకుంటే ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ ఇక్కడ ఇరాన్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. సో సందర్భంగా ఇటీవల ఇరాన్ అనేటువంటి దేశం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కొన్ని రోజులు క్లోజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ న్యూస్లో ఉంది, రెలవెంట్ టు ది జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కూడా మనకు ఎగ్జామ్ తీసుకుంటే యూపీఎస్సీ తీసుకుంటే యూపీఎస్సీలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించి క్వశ్చన్స్ని అడిగి ఉన్నారు. మరి ఆ యూపీఎస్సీలో కూడా అడిగారు కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్స్లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఏరియా. సో వీటిపైన ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైతే అంశం న్యూస్లో ఉంటుందో, ఏదైతే ప్లేస్ న్యూస్లో ఉంటుందో, ఎవరైతే మనుషులు పర్సన్స్ అనేటువంటి వాళ్ళు న్యూస్లో ఉంటారో వాళ్ళ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ అవార్డ్స్, దీంట్లో ఇటీవల ఇచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్, ఆ నోబెల్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలి. అండ్ అదేవిధంగా రామన్ మెగ్సే అవార్డ్స్ కానీ, సో వీటిపైన మనం ఫోకస్ చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, అది ఒలింపిక్స్ దగ్గర నుంచి వరల్డ్ కప్స్ కావచ్చు, టోర్నమెంట్స్ కావచ్చు, వాటి గురించి తెలుసుకోవాలి. అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే క్లైమేట్ అగ్రిమెంట్స్ కావచ్చు, గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్స్ కావచ్చు, బయోడైవర్సిటీ అగ్రిమెంట్స్ కావచ్చు. సో ఇవి మన ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇవి మేజర్ టాపిక్స్ దట్ వీ నీడ్ టు కవర్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్ లైక్ పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో ఒకసారి ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ఇన్ డీటెయిల్గా స్టడీ చేద్దాం. సో వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా చూసుకుంటే మొన్న లైక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2023లో ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి మనం స్టడీ చేద్దాం. సో డాష్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హోస్ట్ ది సమిట్ మీటింగ్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ 2023. సో 2023లో షాంఘై సహకార సంస్థ శిఖర సమావేశానికి ఆతిథ్యం ఇస్తుందని భావిస్తున్న దేశం ఏదైనా అడుగుతున్నారు. లైక్ సింపుల్, ఇందాక మనం మాట్లాడున్నాం. సో నేను చెప్పున్నా, సో ఏదైనా సమ్మిట్స్ జరిగినప్పుడు వాటి యొక్క వెన్యూ ఎక్కడ ఉంది అనేటువంటి తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ ఏ కంట్రీస్ దానిలో పాల్గొంటూ ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో లైక్ మరి దీనికి ఆన్సర్ కనుక మనం చూస్తే ఇండియా. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ని 2023లో ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశంగా మనం తీసుకుంటే ఇండియా.
సో భారతదేశం ఆతిథ్యం ఇవ్వటం జరిగింది. సో అదే టైంలో 2023 పీరియడ్ గాను సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెన్సీ నేషన్గా మన భారతదేశమే ఉండడం జరిగింది. సో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మరి ఇప్పుడు అంటే 2026కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవి. గతంలో 23లో అడిగారు క్వశ్చన్, బట్ 23లో ఉన్న డేటా అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు అడగరు. సో మనకి దానికి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను 2023లో క్వశ్చన్ ఉంది కాబట్టి దానికి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఇండియా రిమైన్స్ ఫుల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్గా ఉంటుంది. అంటే ఎస్సీఓలో ఇండియా మెంబర్గా ఉంది అనేటువంటి అంశం. మరి ప్రెజెంట్ ఈ ఎస్సీఓలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాల యొక్క సంఖ్య తీసుకుంటే 10 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళలో ఒకటి ఇండియా కానీ, చైనా కానీ, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ అండ్ బెలారస్. సో ఈ దేశాలన్నీ కూడా టోటల్గా 10 కంట్రీస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. మరి 2026కి గాను ప్రెసిడెన్సీ నేషన్గా ఉన్నటువంటి దేశం చూసుకుంటే కిర్గిస్తాన్ అనేటువంటి ఒక దేశం. సో వీళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో 28 ఏప్రిల్ 2026లో బిషెక్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ ఇంకొక అంశం మనం మాట్లాడితే 2023 ఎస్ఐ ప్రిలిమ్స్లోనే జరిగినటువంటి అంశం. సో లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ అనౌన్స్డ్ పోల్స్ ఫర్ డాష్ రాజ్యసభ సీట్స్ దట్ ఫెల్ వేకెంట్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్ 2022. అంటే ఎగ్జామ్ క్వశ్చన్ అడిగింది 2023లో. సో ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ రెలవెంట్ టు ది ఆగస్ట్, అదేవిధంగా ఆగస్ట్ 2022కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో సింపుల్గా అడుగుతున్నారు. సో లైక్ జూన్ నుంచి ఆగస్ట్ 2022 మధ్య ఎంతమంది రాజ్యసభ మెంబర్స్ వేకెంట్ అయ్యారు, ఖాళీలో నేను అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ కనుక మనం తీసుకుంటే హియర్ ఆన్సర్ ఈజ్ 52. సో 52 అనేటువంటిది పోస్టులు ఇక్కడ వేకెంట్గా ఆ టైంలో ఉన్నాయి. మరి ఈ టైంలో అది క్వశ్చన్ అడుగుతున్నారంటే లేదు, కొంచెం అడిషనల్గా అడగొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజ్యసభ టెంపరీ హౌసా, పర్మనెంట్ హౌసా. సో రాజ్యసభ అనేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటి సభ, పర్మనెంట్ హౌస్. సో ఇది మరి లోక్సభ లాగా డిజాల్వ్ అవుతుందా అంటే లోక్సభ లాగా ప్రతి 5 ఇయర్స్కి మొత్తం కూడా డిజాల్వ్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ జరుగుతుందంటే ఉండదు. సో రాజ్యసభ అనేటువంటిది పెద్దల సభగా చెప్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ హౌస్. సో దీంట్లో కేవలము 1/3 మెంబర్సే. సో ఉన్నటువంటి 250 మ్యాక్సిమం స్ట్రెంత్లో ఈ రోజున మ్యాక్సిమం స్ట్రెంత్ 250 ఏదైతే ఉందో ఇప్పుడున్న స్ట్రెంత్ తీసుకుంటే 245 ఉంది. ఆ 245లో 1/3 మెంబర్స్ మాత్రమే, 245లో 1/3 మెంబర్స్ మాత్రమే ప్రతి 2 ఇయర్స్కి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఫర్దర్గా మిగిలినటువంటి వారిని దీంట్లో తీసుకుంటూ ఉంటారు. అది కూడా వివిధ కేటగిరీస్ ఉంటాయి. సో కేటగిరీస్ ఉంటాయి. అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ దాదాపుగా తీసుకుంటే 12 నామినేటెడ్ మెంబర్స్ని వివిధ కేటగిరీలో లైక్ సోషల్ సైన్సెస్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఆ ఆస్పెక్ట్స్లో ఈ యొక్క నామినేటెడ్ మెంబర్స్ని రాజ్యసభకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ 2023 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చనే. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. యాజ్ ద అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ ఎగ్జిట్స్ ఇండియా, ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ గుజరాత్ హ్యాస్ బీన్ టేకెన్ ఓవర్ బై అని ఇచ్చారు. సో అమెరికాకు చెందినటువంటి ఒక ఆటోమొబైల్ కంపెనీ పేరు ఫోర్డ్ కంపెనీ. సో వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయారు అంటే వీళ్ళు అంతకుముందు భారతదేశంలో ఫోర్డ్ కంపెనీలను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు ఆ యొక్క యూనిట్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోతే దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నటువంటి ఆ కంపెనీ ఏదని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో 1 మహీంద్రా కంపెనీ, అండ్ 2 సుజుకి కంపెనీ, 3 టాటా కంపెనీ, అండ్ 4 హుండాయ్ కంపెనీ. మరి వాట్ ఈస్ ద ఆన్సర్? టాటా కంపెనీ. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ టాటా కంపెనీ. అంటే టాటా కంపెనీ వారు ఈ యొక్క ఏదైతే ఉందో ఫోర్డ్ కంపెనీ ఏదైతే ఉందో సో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో హ్యాండ్ ఓవర్ చేసుకొని దాదాపుగా 7,750 కోట్ల రూపాయలకి ఈ యొక్క కంపెనీని టాటా గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక దీనిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు ఇటీవల వస్తూ ఉన్నాయి టాటా కంపెనీకి సంబంధించిన టాటా పంచ్ అని, టాటా నెక్సన్ అని, టాటా సియర్ అనేటువంటి కార్లోనే చూసారు ఎలక్ట్రిక్ కార్స్. ఇవన్నీ కూడా ఇదే ప్లేస్లో గుజరాత్లో ఉన్నటువంటి సనంద్ ఫెసిలిటీస్లో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు టాటా కంపెనీ వారు. ఇది 2026కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అదే విధముగా ఎస్ఐ 2023 ప్రిలిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ చూద్దాం.
ద ఇండియన్ ఆర్మీ ప్లాన్స్ టు క్రియేట్ అన్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ కంబైనింగ్ స్ట్రైక్ ఫార్మేషన్ అండ్ నార్థన్ బోర్డర్ అండ్ డాష్ అన్నారు. సో భారత సైన్యం ఉత్తర సరిహద్దుల్లోని స్ట్రైక్ ఫార్మేషన్ మరియు డాష్లను కలిపి ఒక సమీకృత యుద్ధ సమూహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రచించింది అని క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో దీనిలో ఆప్షన్స్ కనుక మనం ఒకసారి చూస్తే హోల్డ్ ఫార్మేషన్ అండ్ వెస్టర్న్ బోర్డర్ అని, పుష్ ఫార్మేషన్ అండ్ నార్థన్ బోర్డర్ అని, హోల్డ్ ఫార్మేషన్ అండ్ నార్థన్ బోర్డర్ అని, స్ట్రైక్ ఫార్మేషన్ అండ్ వెస్టర్న్ బోర్డర్ అని ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సో స్ట్రైక్ ఫార్మేషన్ ఆన్ వెస్టర్న్ బోర్డర్. సో ఇది ఇక్కడ ఆన్సర్గా ఉంది. సో ఫోర్త్ ఆప్షన్, ఇది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సేమ్ 2023 ప్రిలిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సస్పెండెడ్ డాష్ కవరింగ్ సెడిషన్ అంటాం. సో రాజద్రోహానికి సంబంధించిన డాష్ని భారత సుప్రీంకోర్టు నిలిపివేసింది అనేటువంటి క్వశ్చన్. అంటే ఏ సెక్షన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నిలుపుదల చేసింది? ఏ సెక్షన్ అనేటువంటిది రాజద్రోహం అంటే సెడిషన్కి సంబంధించినటువంటి అంశం అని అడుగుతూ ఉన్నారు. సో ఇది ఆ టైంలో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం, భారతదేశం వ్యాప్తంగా కూడా చర్చలో ఉన్నటువంటి అంశం. సో చూస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ సెక్షన్ 120B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ సెక్షన్ ఆప్షన్ 3లో సెక్షన్ 128 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ సెక్షన్ 4లో 132 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. సో మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఆన్సర్ అవుతుంది. సో అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అంటే మనకి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి అంటే మనం నేరుగా అడ్వకేట్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదా ఇండియన్ పీనల్ కోడ్ చదవాల్సిన అవసరం లేదు, లేదంటే ఎన్ఐ యాక్ట్ చదవాల్సిన అవసరం లేదు, సిపిసి చదవాల్సిన అవసరం లేదు, సిఆర్పిసి కూడా చదవాల్సిన అవసరం లేదు. మరి ఎలా ఇటువంటి క్వశ్చన్స్కి ఇటువంటి సెక్షన్స్కి మనం ఆన్సర్స్ ఇవ్వాలి అంటే ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఉంటుందో, ఏదైతే దేశంలో చర్చలో ఉంటుందో దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తే చాలు అండి. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్కి అడ్వకేట్ అంటే లైక్ లాక్ బిఎల్లో ఉన్నటువంటి సిలబస్ మనం చదవాల్సిన అవసరం ఉండదు. సో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఉంటుందో, ఏదైతే ఇన్ఫర్మేషన్ న్యూస్లో ఉంటుందో, లేదా ఏదైతే మన టీసాట్ క్లాసెస్లో నేను అంటే ఈశ్వర్ కుమార్ ఏదైతే క్లాసెస్లో చెప్తుంటానో సో దాన్ని ఫాలో అయితే చాలు. సో మన క్లాసెస్ని కనుక టీసాట్లో వస్తున్నటువంటి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో దాన్ని మీరు ఫాలో అయితే కనుక ఇంకా ఎటువంటి సోర్సెస్ కూడా మీరు రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇదే 124 సెక్షన్ 124 ఆఫ్ ఏ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం. టీఎస్ఆర్టీసీ ఫైల్ ఏ డాష్ కేస్ అగైనెస్ట్ ర్యాపిడో ఆర్గనైజేషన్ ఓవర్ అన్ అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడ టీఎస్ఆర్టీసీ, ఇప్పుడు టీజీఆర్టీసీ, సో వారు గతంలో అంటే 2022 ఆ టైంలో ర్యాపిడో పైన కేసు వేశారు. ఏ టైప్ ఆఫ్ కేసు వేశారు అనేటువంటి క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అంటే ఎవరిపైన వేశారని అడగట్లేదు. సో అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ కేసు గురించి అడుగుతూ ఉన్నారు. లైక్ ఒకటి డిఫమేషన్, సో ఇది పరువు నష్టం అని అంటాం, పరువు నష్టం, కాపీరైట్ యాక్ట్ సంబంధించి. థర్డ్ ఆప్షన్ చీటింగ్, మోసానికి సంబంధించి. ఫోర్త్ ఆప్షన్ కాన్స్పిరసీ అంటే కుట్రకు సంబంధించి. సో దీనిలో ఎటువంటి కేసు వేశారు అంటే టీఎస్ఆర్టీసీ ర్యాపిడో సంస్థ పైన డిఫమేషన్, పరువు నష్టం సంబంధించిన కేసు వేశారు. సో దీనిలో మనం మాట్లాడాల్సి వస్తే ఒక యాక్టర్, సో టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక యాక్టర్ ఆర్టీసీ బస్కు సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో దానికి గాను టీఎస్ఆర్టీసీ వారు ఈ యొక్క కేసుని, డిఫమేషన్ కేసుని మన గౌరవ తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. సో అది ఆ టైంలో న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. సో లైక్ రష్యా హ్యాస్ ఓవర్టేకెన్ విచ్ కంట్రీ టు బికమ్ ఇండియాస్ సెకండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆయిల్గా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి రష్యా ఏదైతే ఉందో సో భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది అని అడుగుతూ ఉన్నారు. సో మరి దీనికి ఆన్సర్ వచ్చేసి చెప్పాల్సి వస్తే దీనికి ఆన్సర్ సౌదీ అరేబియాని ఓవర్టేక్ చేయటం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ దీనికి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మరి ఇటీవల తీసుకుంటే ఇక్కడ రష్యా ఇప్పుడు భారతదేశానికి అత్యధికంగా ఎక్కువగా ఆయిల్ని అంటే క్రూడ్ ఆయిల్ని సరఫరా చేస్తుంది. సో రష్యా టాప్ ప్లేస్లో ఉంది. తర్వాత స్థానంలో 19.60%తో సౌదీ అరేబియా తర్వాత స్థానంలో ఉంది.
ఆ తర్వాత స్థానంలో ఇరాక్ ఉంది 19%తో. ఆ తర్వాతి స్థానంలో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 11%తో ఉంది. ఆ తర్వాత స్థానంలో 6%తో బ్రెజిల్ అనేటువంటి దేశం ఉంది. సో ఇవి ఇటీవల ఉన్నటువంటి ర్యాంకింగ్స్. సో కాబట్టి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకొక క్వశ్చన్. సో విచ్ కంట్రీ బికేమ్ ది 4th న్యూ మెంబర్ ఆఫ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 2021. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో 2021లో 4వ కొత్త సభ్య దేశంగా చేరినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారు. సో ఆ టైంలో 4వ దేశంగా కొత్త దేశంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దాన్ని బ్రిక్స్ బ్యాంక్ అని అంటాం. సో దానిలో చేరినటువంటి దేశం తీసుకుంటే ఈజిప్ట్ అనేటువంటి దేశం. సో ఈజిప్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడు 2021లో. ఇప్పుడు దీనికి ఇంకా అడిషనల్గా చేంజెస్ అనేటువంటివి జరగడం జరిగింది. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో బ్రిక్స్ దేశాలు ఉన్నాయో, సో బ్రెజిల్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు. సో ఈ దేశాలన్నీ కలిపి ఒక బ్యాంక్ని ఏర్పాటు చేసుకుని ఆ బ్యాంక్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం. సో ఆ బ్యాంక్లో ఈ మెంబర్స్ ఉన్నారు ఫౌండింగ్ మెంబర్స్గా. వాళ్ళతో పాటు అడిషనల్గా బంగ్లాదేశ్ 2021లో జాయిన్ అయింది. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2021లో జాయిన్ అయింది. దానితో పాటు ఈజిప్ట్ 2023లో జాయిన్ అయింది. అల్జీరియా 2025లో జాయిన్ అయింది. 2026లో జూన్ 5న అంటే ఈ సంవత్సరము ఉజ్బెకిస్తాన్ కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశాలు తీసుకుంటే ఉరుగ్వే అనేటువంటి ఒక దేశం, కొలంబియా అనేటువంటి దేశం, ఇథియోపియా అనేటువంటి దేశం, అంగోలా అనేటువంటి దేశం, అదేవిధంగా జింబాబ్వే అనేటువంటి దేశం. ఇవి అడిషనల్గా రాబోతున్నటువంటి దేశాలు. క్లియర్? సో కాబట్టి ఇది 2026కి సంబంధించి ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. సైక్లోన్ అసాని విచ్ ఫార్మ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే 2022 అఫెక్టెడ్ డాష్ స్టేట్. అంటే ఇక్కడ అసాని అనేటువంటి తుఫాను వచ్చింది. అసాని అనేటువంటి తుఫాను ద్వారా ఏ రాష్ట్రంలో ప్రభావితం జరిగింది అనేటువంటి క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు, 2 తమిళనాడు, 3rd ఆప్షన్ కేరళ, 4th ఆప్షన్ కర్ణాటకగా చెప్పవచ్చు. సో ఫైనల్గా మరి అసాని తుఫాను వలన ప్రభావితమైనటువంటి ఒక రాష్ట్రంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభావితం అవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, ఏదైతే తుఫాన్లు న్యూస్లో ఉంటాయో ఆ తుఫాను వల్ల ఏ తీరాలు నష్టం జరుగుతుందో అవి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ తుఫాన్లకి ఏ ఏ దేశాలు పేర్లు పెట్టినాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. లైక్ శక్తి 2025లో వచ్చిన తుఫాన్ శక్తి అనేటువంటి తుఫాన్, అదేవిధంగా సేమ్ ఇదే సంవత్సరం వచ్చిన తుఫాన్ మోంతా, సెన్యార్, అదేవిధంగా దిత్వా అనేటువంటి తుఫాన్లు. సో ఇవి 2025 సంవత్సరానికి గాను ఉన్నటువంటి తుఫాన్లు. మరి ఇలా రకరకాల పేర్లు మనం చూస్తూ ఉన్నాం. శక్తి కానీ, మోంతా కానీ, సెన్యార్ కానీ, అదేవిధముగా దిత్వా కానీ. మరి తుఫాన్లకి ఈ పేర్లు ఎలా పెడతారు అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే ఇక్కడ ఒక టేబుల్ నేను ప్రొజెక్ట్ చేశాను. టేబుల్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ టేబుల్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి. టోటల్గా 13 కంట్రీస్ ఉంటాయి. సో 13 కంట్రీస్ అన్నీ కూడా ఇండియన్ ఓషన్ చుట్టూ కూడా 13 కంట్రీస్ కూడా మన దేశం ఏదైతే హిందూ మహాసముద్రం ఉందో హిందూ మహాసముద్రం బోర్డర్గా కలిగినటువంటి దేశాలు. టోటల్గా 13 కంట్రీస్ ఉన్నాయి. లైక్ బంగ్లాదేశ్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇలా 13 కంట్రీస్ ఉన్నాయి. ఈ 13 కంట్రీస్ని వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ఏమని అడిగిందంటే, మీరు ప్రతి దేశము కూడా ఎవరైతే హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రతి దేశము కూడా మీకు నచ్చినటువంటి ఒక 13 నేమ్స్ని, ప్రతి దేశం కూడా 13 నేమ్స్ని ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు మన ఇండియా నుంచి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క నేమ్ని సజెస్ట్ చేశారు. అలా 13 నేమ్స్ ఇచ్చారు. అలా అన్ని దేశాలు కూడా 13 నేమ్స్ ఇవ్వగా టోటల్గా ఆ నేమ్స్ అన్ని కూడా 169 నేమ్స్ అయినాయి. ఆ నేమ్స్ని ఇలా ఈ విధంగా కంట్రీ ఆల్ఫాబెటికల్ సిరీస్లో అరేంజ్ చేశారు. చేసిన తర్వాత ఇలా టేబుల్ మనకి ప్రిపేర్ చేశారు. సో ప్రిపేర్ చేసిన తర్వాత ఇక మీదట అంటే ఈ నార్త్ ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో ఏ ప్రాంతంలో తుఫాను వచ్చినప్పటికీ కూడా ఈ టేబుల్లో ఉన్నటువంటి విధంగా పేర్లు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీరు చూస్తున్నాం, లైక్ దిత్వా అనేటువంటి పేరుని విన్నారు. ఇక్కడ ముందు చూడవచ్చు, ఇక్కడ దిత్వా అనేటువంటి పేరుని మీరు విన్నారు, చూడవచ్చు ఇక్కడ దిత్వా.
సో దిత్వ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ అండర్‌లైన్ చేశాను నేను. ఆ పేరు ఎవరు పెట్టారు? యమన్ అనేటువంటి దేశం పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఒకవేళ తుఫాన్ వస్తే మళ్ళీ ఏ పేరు పెడతారు అంటే అర్నబ్ అనేటువంటి పేరు పెడతారు. ఆ పేరుని ఎవరిచ్చారు? బంగ్లాదేశ్ అనేటువంటి దేశం ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్‌కి మొరాసు అనేటువంటి పేరు పెడతారు. ఇండియా ఇచ్చినటువంటి పేరు అనమాట. అంటే ఇలా సీక్వెన్స్‌లో నేమ్స్ అనేటువంటివి పెట్టుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు అర్థమైంది కదా! సో ఎలా సైక్లోన్స్‌కి నేమ్స్ అనేటువంటివి పెడుతూ ఉన్నారని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం మరి అన్నీ ఇక్కడ ఉన్నటువంటి టోటల్‌గా 169 నేమ్స్ ఉన్నాయి. 169 నేమ్స్ మనం తెలుసుకోవాలా అంటే అవసరం లేదండి. సో ఏదైతే సైక్లోన్ మనకి ఆ సంవత్సరం న్యూస్‌లో ఉంటుందో సో అది తెలుసుకుంటే సరిపోతుంది. దానికి మనం దానిపైనే క్వెషన్స్ వస్తాయి. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తే మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ టీశాట్‌లో వస్తున్నటువంటి మంత్లీ కరెంట్ అఫైర్స్ మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటివి మన టీమ్ ఇస్తూ ఉన్నాం. సో మీకు చాలా ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా మెయిన్స్ పేపర్. సో మెయిన్స్ పేపర్‌ని మనం డిస్కస్ చేసుకునే ముందు ఇప్పుడు రీజనింగ్‌కి సంబంధించి సంతోష్ సార్ తమ యొక్క గైడెన్స్‌ని ఇవ్వబోతూ ఉన్నారు. సో గైడెన్స్‌లో భాగంగా పేపర్ పైన విశ్లేషణ చేస్తారు. గతంలో ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి క్వెషన్స్ వచ్చి ఉన్నాయి, దాని యొక్క వెయిటేజ్ చెప్తుంటారు. దాంతోపాటు క్వెషన్స్‌ని కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వెల్కమ్ సార్, సంతోష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రీజనింగ్లో మనకి తెలంగాణ వచ్చినప్పటి నుంచి మేజర్గా మనకి 3 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్. సో 3 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. 2016లో ఒకటి, 18 అండ్ 22, 23. సో రీజనింగ్ సబ్జెక్ట్ అనేది మనకి ప్రిలిమ్స్లో ఎలాగైతే 50 మార్క్స్తో ఉంటుంది, మెయిన్స్లో అయితే 100 మార్క్స్తో ఉంటుంది. అదే కానిస్టేబుల్కి వచ్చేసరికి ప్రిలిమ్స్లో 25 మార్క్స్ అండ్ మెయిన్స్లో కూడా 25 to 30 మార్క్స్ రావడం జరుగుతుంది. విషయం ఏంటంటే మనకి సో ఒకసారి సిలబస్ అనేది చూస్తే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రీజనింగ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. సో అందులో ఫస్ట్ వన్ వర్బల్ రీజనింగ్గా చెప్తాం. సో వర్బల్ రీజనింగ్లో మనకి ఫస్ట్ డైరెక్షన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, క్లాసిఫికేషన్స్, ఆడ్ మెన్ అవుట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ సిరీస్, క్యాలెండర్స్ అండ్ అర్థమెటికల్ రీజనింగ్, పజిల్ టెస్ట్ అండ్ కోడింగ్ డీకోడింగ్. సో రీజనింగ్ అందులో వర్బల్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కువ స్కోర్ వచ్చేది వర్బల్ రీజనింగ్ నుంచే. మనకి 3 సెషన్స్ ఉంటే వర్బల్, నాన్ వర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి ఎక్కువ స్కోర్ వచ్చేది మాత్రం వర్బల్ రీజనింగ్ నుంచే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే నాన్ వర్బల్ రీజనింగ్. ఓకే, సో నాన్ వర్బల్ టోటల్ బిలాంగ్స్ టు ఫిగర్స్ అండి. సో ఇమేజెస్కి సంబంధించినటువంటి ఒక పార్ట్ అన్నమాట. సో అందులో సిరీస్ ఉంటుంది. ఓకే, సిరీస్ అంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అండ్ ఇమేజెస్కి సంబంధించినటువంటి సిరీస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అనాలజీలో కూడా మనకి నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, ఫిగర్స్కి సంబంధించినటువంటి అనాలజీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, అద్దంలో ఒక ఇమేజ్ ఇచ్చి అద్దంలో ఏ విధంగా ఉంటుందని అడుగుతాడు. నెక్స్ట్ పేపర్ కట్టింగ్స్, టైమ్ సీక్వెన్స్ టెస్ట్, క్లాసిఫికేషన్స్, డాట్స్ సిచ్యువేషన్స్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్ అండ్ క్యూబ్స్ అండ్ డైస్ వెన్ డయాగ్రామ్స్. ఒకసారి ఇంకా మనం డీటెయిల్గా చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి లాజికల్ రీజనింగ్గా చెప్తాం. సో లాజికల్ రీజనింగ్లో మనకి అసెర్షన్స్ అండ్ రీజన్స్, డాటా సఫిషియన్సీ, డిసిషన్ మేకింగ్, ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండ్ సిలాయిజమ్స్లో కూడా మనం ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్గా చెప్తాం. సో టోటల్గా మనకి 3 పార్ట్స్. ఓకేనా, టోటల్గా మనకి రీజనింగ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాయి. ఓకే, 3 పార్ట్స్గా. సో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే అందులో మనకి వర్బల్ ఒకటి, నాన్ వర్బల్ ఒకటి అండ్ లాజికల్ రీజనింగ్. ఓకేనా, ఈ 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటాం మనం. సో 3 పార్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే సో వర్బల్ ఇట్స్ టోటల్లీ అప్లికేషన్ ప్రాసెస్. సో నీకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ని చదివి దాని మీద ఉన్నటువంటి అప్లికేషన్ ద్వారా మనం ఆన్సర్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో నాన్ వర్బల్ అనేది ఇమేజెస్కి సంబంధించినటువంటి ఒక పార్ట్గా చెప్తాం. అంటే లైక్ డైసెస్ కానీ, ఓకే, క్యూబ్స్ కానీ, మిర్రర్ ఇమేజ్ కానీ, వాటర్ ఇమేజెస్ కానీ, కట్టింగ్ ఫిగర్స్ కానీ, ఇవన్నీ కూడా నాన్ వర్బల్లో ఉంటాయి. సో చాలామంది ఇక్కడ లాజికల్ రీజనింగ్లో స్కోర్స్ చేయలేకపోతారు.
లాజికల్ రీజనింగ్లో స్కోర్ చేయలేకపోతారు చాలామంది స్టూడెంట్స్. ఎందుకంటే లాజికల్ రీజనింగ్లో మనకి ఎలాంటి ఫార్ములాస్ కానీ ఎలాంటి అప్లికేషన్స్ కానీ ఉండవు. లాజికల్ రీజనింగ్స్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ థాట్ ప్రాసెస్. ఒక విషయాన్ని నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది దాని మీదనే ఆధారపడి ఉంటుంది. నీకు ఇందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆర్గ్యుమెంట్స్ అడుగుతాడు. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నీ వాదన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి అడుగుతాడు. లేదా స్టేట్మెంట్ ఇచ్చి అజంప్షన్స్ అడుగుతాడు. స్టేట్మెంట్ ఇచ్చి అజంప్షన్స్ అంటే ఒక ప్రకటన ఇచ్చినప్పుడు నీ యొక్క ఊహాగానం అంటే నువ్వు ఎలా ఊహిస్తున్నావు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చి కోర్స్ ఆఫ్ యాక్షన్ అడగవచ్చు. స్టేట్మెంట్ ఇచ్చి కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక ప్రకటన ఇచ్చినప్పుడు ఒక సమస్య ప్రకటనలో ఒక సమస్య ఇస్తాడు. ఆ సమస్యకు సంబంధించి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ అంటే ప్రకటన తీర్మానాలు. సో అది ముగింపు. ఒక ప్రకటన ఇచ్చినప్పుడు దానికి ముగింపులు ఏ విధంగా ఉంటాయి అంటే ఏంటి అంటే లాజికల్ రీజనింగ్లో చాలామంది స్టూడెంట్స్ స్కోర్ చేయలేకపోతారు. ఎందుకంటే నీకు నాన్ వర్బల్లో అయితే ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి, ఇక్కడ ఫిగర్స్ ఉంటాయి, ఒక ఫార్ములాస్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎలా అయినా స్కోర్ చేయగలుగుతావు బట్టి అయినా సరే. బట్ లాజికల్ రీజనింగ్లో అలా కాదు. నీకు సోషల్ అవేర్నెస్ ఎలా ఉంది, లైక్ ఇక్కడ లాజికల్ రీజనింగ్లో నీ బిహేవియర్ అనేది ఒక లైక్ జడ్జ్లా ఉండాలి. ఓకేనా, జడ్జ్. నువ్వు టోటల్లీ ఒక స్టేట్మెంట్కి డిపెండ్ అయ్యి స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యి నీ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యి నీ అజంప్షన్స్ ఉండాలి. స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యి నీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యే నీ కన్క్లూజన్ ఉండాలి. సో స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే నీ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో లాజికల్ రీజనింగ్లో అందుకే లాజికల్ రీజనింగ్లో డీల్ చేసేటప్పుడు మనకి స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి సో మనం ప్రీవియస్గా ఏ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓకేనా, ఏ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒక్కసారి క్లియర్గా చూసుకుంటే, సో మనకి తెలంగాణ వచ్చినప్పటి నుంచి 3 మేజర్ నోటిఫికేషన్స్ వచ్చాయి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి. సో రీజనింగ్ వెయిటేజ్ ఏ విధంగా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కువ స్కోర్స్ వస్తున్నాయి, సో ఏ విధంగా మనం డీల్ చేయాలని ఒకసారి క్లియర్గా చూద్దాం. సో మనకి 2016లో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఓకే, సో కానిస్టేబుల్లో పెద్ద డిఫరెన్స్ ఉండదండి మార్కెట్ వెయిటేజ్లో. కానిస్టేబుల్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో 25 to 30 మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా. బట్ వెయిటేజ్ అనేది ఎక్కడ నీకు చేంజ్ అవుతుంది అంటే ఎస్ఏలో చేంజ్ అవుతుంది. ఓకేనా, సో మనకి 2016లో జరిగినటువంటి దాంట్లో, ఓకే 2016 ఒకసారి ఇక్కడ క్లియర్గా మీకు కనిపించడానికి రాస్తున్నాను. లెట్స్ సీ. సో 2016లో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ జరిగింది. ఓకేనా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ 2018, సో 2018లో కూడా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ జరిగింది. ఓకేనా, నెక్స్ట్ 22-23, సో 23 అని రాస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మీరు ఇక్కడ గమనిస్తే రీజనింగ్ యొక్క వెయిటేజ్ అనేది మీకు ఏ విధంగా పెరుగుతుంది అనేది చూస్తే ఒకసారి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నోటిఫికేషన్లో, ఓకేనా 2016లో, సో ప్రిలిమ్స్లో మనకి 46 మార్క్స్ వచ్చాయండి. ప్రిలిమ్స్లో 46 మార్క్స్ వచ్చాయి. సో మెయిన్స్కి వచ్చేసరికి ఆ సంఖ్య 100, మెయిన్స్లో 100 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ 2018లో మనకి ప్రిలిమ్స్లో 45 మార్క్స్ వచ్చాయి, మెయిన్స్లో 96 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ 23లో ప్రిలిమ్స్లో 53 మార్క్స్ వచ్చాయి. ఇది గమనించండి, 2023లో ప్రిలిమ్స్లో మనకి 53 మార్క్స్ రావడం జరిగింది, మెయిన్స్లో 103 మార్క్స్ రావడం జరిగింది. ఓకేనా, ఆల్మోస్ట్ నీకు పేపర్లో 25 to 30% రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది క్వశ్చన్స్, 25 to 30%. సో ఇక్కడ నువ్వు ఎప్పుడైతే 85% to 90% స్కోర్ నువ్వు రీజనింగ్లో చేస్తావో అప్పుడు నీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా సులభంగా ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు వెయిటేజ్ గమనిస్తూ ఉంటే చూడండి, 2016కి 18కి 23 అంటే రీసెంట్గా జరిగినటువంటి 23 మెయిన్స్ చూడండి, 53 క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్. టోటల్ మనకి ఆర్థమెటిక్ రీజనింగ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 53 క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్. మెయిన్స్లో మనకి ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఒక పేపర్గా ఉంటే 103 ఫ్రమ్ ఓన్లీ రీజనింగ్. అంటే 50% ఆఫ్ ది సిలబస్ని కవర్ చేస్తూ ఉంటుంది ఆ పేపర్లో. ఓకేనా, రైట్. సో చాలామంది ఏంటంటే రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవుతారంటే వచ్చు అని ఒక భావంతో ప్రిపేర్ అవుతారు, బట్ స్కోర్ అనేది అక్కడే ఉంటుంది. అంటే రీజనింగ్ని మనం ఎలా చూడొచ్చు అంటే రీజనింగ్ని ఎలా చూడొచ్చు అంటే ఒకసారి మనం, ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వెయిటేజ్ ఇన్ 3 డిఫరెంట్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, రీజనింగ్ మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ థాట్ ప్రాసెస్ బేస్డ్గా ప్రిపేర్ అవ్వండి, బట్టి సిస్టమ్ని మర్చిపోండి. ఎందుకంటే రీజనింగ్ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు, ఆలోచిస్తే అంత పెద్ద కష్టమేం కాదు. చాలామంది ఈజీ అనుకొని స్కోర్ చేయలేకపోతారు,
చాలామంది ఆలోచించక స్కోర్ చేయలేకపోతారు. నేను ఏమంటున్నా అంటే సో ఎప్పుడైనా కానీ థాట్ ప్రాసెస్ ఆధారంగా రీజనింగ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఒకసారి మనం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఓకేనా, మనం సిలబస్ చూసాం, దాంతోపాటు వెయిటేజ్ చూసాం, ప్రీవియస్ వెయిటేజెస్ అన్నీ చూసాం. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తే. హలో, మాట్లాడండి. హలో సార్. నమస్తే అండి, వెల్కమ్ టు టీ సార్. సార్ నమస్తే సార్. నమస్తే, నా పేరు సందీప్ సార్, నాది నల్గొండ సార్. చెప్పండి సందీప్ గారు. సార్ ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సార్? 1 year సార్. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఏదైతే షెడ్యూల్ అవుతుందండి, ఎగ్జామ్ దగ్గర నుంచి మినిమం అయితే 12 months చదువుకోవాలి. సో మినిమంగా 12 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో మనకి మేజర్గా మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అంశాలన్నీ కూడా మనం వీడియో స్టార్టింగ్లో కొన్ని అంశాలు అన్నీ కూడా నేను స్పెసిఫిక్గా చెప్పాను. సో అవి ఫాలో అవ్వండి. సో ఫాలో అయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్రతి సంవత్సరం కూడా మనకి దాదాపుగా 20 questions వస్తూ ఉన్నాయి. సో ఆ 20 questionస్కి మనం ఆన్సర్స్ అనేటువంటివి 100% మనం మార్క్ చేయవచ్చు, రైట్ ఆన్సర్స్ని. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి సందీప్ గారు? లేదు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. A person, previous question from essay, a person walks 250 meters towards east, then walks 50 meters towards north, then walks 300 meters to west. The distance between the starting point and the last point అని అడుగుతున్నాడు డైరెక్షన్లో. సో ఒక వ్యక్తి తూర్పు దిశలో 250 మీటర్లు నడుస్తాడు, ఆ తర్వాత ఉత్తర దిశలో 50 మీటర్లు నడుస్తాడు, అప్పుడు పడమర దిశలో 300 మీటర్లు నడుస్తాడు. అతను నడక ప్రారంభించిన బిందువు నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఈ డైరెక్షన్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ పర్సన్ వాక్స్ 200 meters టు ఈస్ట్ అంటున్నాడు. ఒక పర్సన్ ఈస్ట్ వైపు, ఈస్ట్ అంటే మనం రైట్ సైడ్గా చెప్తాం. ఓకేనా, ఒక పర్సన్ ఎటువైపు వాక్ చేశాడు? ఈస్ట్ వైపుకి 250 meters వాక్ చేశాడు ఈ విధంగా. ఓకేనా, 250 meters. 250 meters ఈస్ట్ వైపుకి వాక్ చేశాక అంటే నడిచాక దెన్ హి టుక్ నార్త్ సైడ్ అంటే నార్త్ వైపుకి 50 మీటర్లు ప్రయాణించాడు. నార్త్ అంటే ఫ్రమ్ దిస్ పాయింట్ అప్ అంటే పైకి వెళ్ళాలి కదా నార్త్ అంటే. సో ఇక్కడ నుంచి నార్త్ వైపుకి 50 మీటర్లు ప్రయాణించాడు. దెన్ వాక్స్ 300 meters టు వెస్ట్. అతను 300 meters వెస్ట్కి వచ్చాడు. వెస్ట్ అంటే ఎటు వెళ్తాం? అక్కడ నుంచి లెఫ్ట్ వైపుకి మూవ్ అవుతాం. బట్ ద డిస్టెన్స్ చూడండి ఒకసారి, ఇక్కడ 300 meters. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఎంత అవుతుంది అంటే లైక్ 250 meters. దెన్ ఇంకొక 50 meters తీసుకుంటే టోటల్గా 300 meters అవుతుంది. 300 meters. ఎస్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉందని అడుగుతున్నాడు. ఓకేనా, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి డిస్టెన్స్ చూసేటప్పుడు మనకి ఇది స్ట్రేట్ లైన్గా ఉందా, డయాగ్నల్గా ఉందా ఆలోచించాలి ఫస్ట్. ఓకేనా, ఒక సరళరేఖ ఉందా, డయాగ్నల్గా ఉంది కదా. సో డయాగ్నల్గా ఉంది కాబట్టి డయాగ్నల్గా ఉన్నటువంటి దాన్ని కనుక్కోవాలంటే మనకు ఒక రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హోల్ రూట్గా చూస్తాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్. సో సైడ్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఓకే, సో ఇది డయాగ్నల్ లైన్. ఎస్, దిస్ సైడ్ ఈక్వల్స్ టు 50 రైట్. ఈ సైడ్ నీకు ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో 50 వన్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా నీకు ఎంత? 250 కదా. ఈ పార్ట్ ఎంత? 250. ఇటు ఎంత అవుతుంది? ఇంకెంత ఉంది? ఇక్కడ 50 ఉంది కదా. ఇక్కడ ఎంత ఉంది? 50. సో ఇది కూడా మనకి ఎంత అవుతుంది అంటే 50 అవుతుంది. 50 స్క్వేర్. సో ఇక్కడ 50 స్క్వేర్ ప్లస్ 50 స్క్వేర్ చేస్తే నీకు 2500 ప్లస్ 2500. సో ఓల్డ్ రూట్ ఇక్కడ రూట్ 5000 అవుతుంది. సో చాలామంది ఇక్కడ రూట్ 5000 అంటే ఎగ్జాక్ట్గా మనం వాల్యూస్ని తీసుకోలేం. ఇప్పుడు రూట్ 49 అన్నాం అనుకోండి, రూట్ 49 అంటే 7 తీసుకుంటాం, రూట్ 64 అంటే 8 తీసుకుంటాం, రూట్ 25 అంటే 5 తీసుకుంటాం. దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ రూట్ 5000 అన్నప్పుడు ఓకేనా, రూట్ 5000 అన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? ఇక్కడ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే రూట్ 5000 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ రూట్ 5000ని ఇలా డివైడ్ చేస్తారు. ఎలా అంటే సో 5000ని 2500 ఇంటూ 2 రూట్ 2500 ఇంటూ 2గా డివైడ్ చేసి రూట్ 5500 అంటే రూట్ 2500 అంటే మనకి ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో రిమైనింగ్ ఎంత ఉంది? రూట్ 2 50 రూట్ 2 మీటర్స్
50√2 మీటర్స్. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ ఈ విధంగా చేస్తారు. ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సింపుల్గా ఇంకా చెప్పాలి అంటే నీకు ఎప్పుడైనా కానీ 2 sides ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఇది 50 side, ఇది 50 side ఉందనుకోండి, నీకు డయాగ్నల్ ఎంత అవుతుంది అంటే 50√2. సింపుల్గా 50√2. ఒకవేళ 40 ఉందనుకోండి 40√2, 30 ఉంటే 30√2. ఓకే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ జాగ్రత్త వినండి. ఒకవేళ 2 sides 50 ఉందనుకోండి, దానికి వచ్చే డయాగ్నల్ అని ఏమవుతుంది అంటే 50√2 అవుతుంది. 30 ఉందనుకోండి 30 అవుతుంది. సపోజ్ దీన్ని రివర్స్గా తీసుకుంటే ఇంకా నీకు ఒక డయాగ్నల్ లైన్ 40√2గా వచ్చింది. నీకు ఒక డయాగ్నల్ లైన్ 40√2గా వచ్చింది. అప్పుడు నీకు సైడ్స్ ఎంత అవుతాయి? ఒక సైడ్ 40 అవుతుంది అండ్ ఇంకొక సైడ్ ఆల్సో 40 అవుతుంది. సో ఎగ్జామ్ హాల్లో మనం ఇదంతా చేసుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది. సింపుల్గా ఏంటంటే ఇలాంటి ప్రశ్నల్ని మనకి వచ్చే ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే 2 sides అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి √2 పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దిస్ క్వశ్చన్ ఫ్రమ్ డైరెక్షన్. ఓకేనా? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 50√2. 50√2. సో నెక్స్ట్ చూస్తే సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, అనలిటికల్ రీజనింగ్ నుంచి అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జామ్ హాల్లో మాత్రమే కనబడతాయి. నీకు అప్పటి వరకు ఉన్నటువంటి ఏ బుక్లో నువ్వు సెర్చ్ చేసినా దొరకవు ఇలాంటివి. మళ్ళీ బుక్లో దొరికిందంటే ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ తర్వాతనే ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. సో అనలిటికల్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఒకసారి క్వశ్చన్ని గమనిస్తే, దెర్ ఆర్ సమ్ బెంచెస్ ఇన్ క్లాస్ రూమ్. ఓకే, ఇఫ్ 4 students సిట్ ఇన్ ఈచ్ బెంచ్, దెన్ 3 benches ఆర్ లెఫ్ట్ అన్ఆక్యుపైడ్. హౌఎవర్, ఇఫ్ 3 students సిట్ ఆన్ ఈచ్ బెంచ్, దెన్ 3 students ఆర్ లెఫ్ట్ స్టాండింగ్. ఓకే, హౌ మెనీ స్టూడెంట్స్ దేర్ ఆర్ ఇన్ ద క్లాస్? ఓకే, ఒక తరగతిలో కొన్ని బల్లలు ఉన్నాయి. ఒక్కొక్క బల్లకు 4 విద్యార్థులు కూర్చుంటే 3 బల్లలు ఖాళీగా ఉంటాయి. ఒకవేళ ఒక్కొక్క బల్లకు 3 విద్యార్థుల చొప్పున కూర్చుంటే 3 విద్యార్థులు నిలబడాల్సి వస్తుంది. అయితే ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో దిస్ క్వశ్చన్ ఫ్రమ్ అర్థమెటికల్ రీజనింగ్ లేదా అనలిటికల్ రీజనింగ్ అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని x+3, x+4+3 అని చేస్తూ ఉంటారు. సో ఇది మనకు రీజనింగ్లో ఎక్స్లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, థాట్ ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రీజనింగ్లో థాట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ విధంగా అంటే ఒకసారి చూస్తే కొన్ని బెంచెస్, సమ్ బెంచెస్ ఇన్ ఏ క్లాస్ రూమ్, కొన్ని బెంచెస్ ఉన్నాయి క్లాస్ రూమ్లో. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వితౌట్ పెన్ పేపర్తో కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు నువ్వు థాట్ ప్రాసెస్ చాలా బాగున్నప్పుడు చూడండి. నేను ఏమంటాను అంటే ఇఫ్ 4 students సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 4 స్టూడెంట్స్ ఒక్కొక్క బెంచ్లో కూర్చుంటే, దెన్ 3 benches ఆర్ లెఫ్ట్ అన్ఆక్యుపైడ్. ఓకే సార్, ఈ క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ సార్? ఇది 2016లో వచ్చింది సార్. 2016లో వచ్చిన క్వశ్చన్. అసైన్మెంట్స్. ఎస్. సో ఎస్, 2016లో వచ్చింది. ఇఫ్ 4 students సిట్ ఆన్ ఈచ్ బెంచ్. బోర్డు మీద రాస్తారా సార్? ఓకే, మన వ్యూవర్స్ కోసం. ఓకే. ఎస్ఐ మెయిన్స్లో 2016లో వచ్చినటువంటి క్వశ్చన్ని ఇక్కడ మన రీజనింగ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇన్ డీటెయిల్గా. థ్యాంక్ యూ సార్. రైట్. సో అనలిటికల్ క్వశ్చన్, 4 students ఒక్కో బెంచ్లో కూర్చుంటే మనకి 3 benches ఖాళీగా ఉంటున్నాయి. క్లియర్? ఇప్పుడు 4 students, ఇక్కడ ఎన్ని బెంచెస్ ఉన్నాయో నీకు ముందు తెలియదు, బట్ ఎన్ని బెంచెస్ ఖాళీ ఉంటున్నాయి? 3 benches ఖాళీ ఉంటున్నాయి. ఎప్పుడు? 4 students ఈచ్ బెంచ్లో కూర్చున్నప్పుడు. క్లియర్? నెక్స్ట్ ఏంటంటే హౌఎవర్ ఇఫ్ 3 students సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఒకవేళ 4 students కాకుండా 3 students కూర్చుంటే, దెన్ 3 students ఆర్ లెఫ్ట్ అండ్ స్టాండింగ్. ఇప్పుడు ఫస్ట్ 4 students కూర్చుంటేనేమో 3 benches ఖాళీ ఉన్నాయి, సింపుల్ ఫస్ట్ పాయింట్. లేదా 3 students కూర్చున్నారు అనుకోండి, ఇవి మొత్తం ఫిల్ అవుతూ ఉండగా ఇంకొక 3 బయట నిల్చున్నారు. అంటే ప్రతి బెంచ్కి 3 కూర్చుంటే, ప్రతి బెంచ్కి ఇక్కడ కూడా 3 కూర్చుంటారు, ఇక్కడ కూడా 3 కూర్చుంటారు, ఇక్కడ కూడా 3 కూర్చుంటారు. ఇలా 3 కూర్చుంటే వీళ్ళ ఈ బెంచెస్తో ఫిల్ అవుతున్నాయి, దాంతోపాటు ఇంకొక 3 బయట నిల్చుంటున్నారు. 4 కూర్చుంటే నో ప్రాబ్లం, 3 benches ఖాళీ ఉంటున్నాయి. బట్ 3 కూర్చుంటే ఏమవుతున్నాయి? ఉన్న అన్ని బెంచెస్ నిండుతున్నాయి, దాంతోపాటు 3 బయట ఉంటున్నారు, నిలబడుతున్నారు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళంతా ఎవరు? ఈ ముందు బెంచెస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఓకేనా? ముందు బెంచెస్లో 4 ఉన్నప్పుడు నో ప్రాబ్లం, 3 ఉన్నప్పుడే ప్రాబ్లం వచ్చింది. అంటే ప్రతి బెంచ్ నుంచి నీకు ఎంతమంది వచ్చారు? ఒక్కొక్కరు వచ్చారు. 4 ఉంటే 3 కూర్చున్నారంటే ఒక్కొక్క బెంచ్ నుంచి వచ్చారు. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే
ముందున్న 12 బెంచెస్ నుంచి ఒక్కొక్కరు లేస్తూ వస్తే ఇలా కూర్చుంటూ ఉంటే 12 మెంబర్స్ కింద ఉన్నారు. అంటే ఇంతకుముందు ఇక్కడ ఎన్ని బెంచెస్ ఉండే? 12 బెంచెస్ ఉండే. 12 బెంచెస్లో బెంచ్కి ఎంతమంది కూర్చునేవారు? 4 మెంబర్స్. 12 into 4 48. 12 into 4 48 అన్నమాట. ఓకేనా? సో 4 బెంచ్, ప్రతి బెంచ్లో 4 కూర్చుంటే నో ప్రాబ్లం. 3 కూర్చుంటే నీకు ప్రతి బెంచ్ నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు కదా, ఈ విధంగా ఒక్కొక్కరిని రాసుకుంటే టోటల్గా 12 మెంబర్స్ వచ్చారు. అంటే 12 మెంబర్స్లో 12 మెంబర్స్ వచ్చారు కదా, ప్రతి బెంచ్ నుంచి 12 మెంబర్స్ వచ్చారంటే, అంటే ప్రతి బెంచ్ నుంచి ఒకటి వచ్చిందంటే 12 బెంచెస్ నుంచి 12 మెంబర్స్ వచ్చారు. అంతకుముందు ఒక బెంచ్లో ఎంతమంది ఉండే? 4. సో 12 బెంచెస్ ఇంటూ 4 మెంబర్స్ 48. సో దిస్ ఇస్ ద అనలిటికల్ రీజనింగ్, అర్థమెటికల్ రీజనింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ది ఎస్ఐ మెయిన్స్ 2016. ఈ టాపిక్ నుంచి మనకి 3 to 4 మార్క్స్ వచ్చాయి. ఇదే టాపిక్ నుంచి 3 to 4 మార్క్స్ రావడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూస్తే సార్, ఇక్కడ మనకు ఒక కాల్ ఉంది, స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, చెప్పండి. మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మాది రాజేష్ సార్. రాజేష్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి? సార్ ఇది మాకు టీషర్ట్లా లైవ్ ఇది మాక్ టెస్ట్స్ ఉన్నాయా సార్? మాక్ టెస్ట్ ఎస్ సార్ ఉన్నాయండి, మన టీషర్ట్లో జరుగుతూ ఉన్నాయి, మాక్ టెస్ట్లు ఉన్నాయి. అంటే యాప్ ఉంది సార్ మా తానా? సార్ టాపిక్ అంటే ఎట్లా రాయాలో ఒకసారి చెప్తారా సార్? యాప్ ఉంది మా తానా, లాగిన్ కూడా అయ్యాము. దానిపైన మనము సపరేట్గా వీడియోస్ చేస్తాం, సపరేట్గా క్లాసెస్ పెడతామండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. దానికి మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, సపరేట్ వీడియోస్ చేస్తాం మనం. ఓకే సార్, ఇంకో డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇది మేము మ్యాథ్స్ చేస్తున్నాం కానీ టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది సార్. అంటే ఇప్పుడు 1 minute చేసే క్వశ్చన్ మేము 3 minutes చేస్తున్నాం సార్ మేము మ్యాథ్స్. సార్ రాజేష్ గారు, దీనికి మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సార్ మన స్టూడెంట్ డౌట్ ఇక్కడ మనకి ఆన్సర్స్ అయితే చేయగలుగుతున్నారు కానీ ఆ సొల్యూషన్ తీసుకొచ్చేదానికి టైం ఎక్కువ తీసుకుంటున్నారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంత టైం అయితే ఉండదు. దానికి సొల్యూషన్ ఏం ఇస్తారు అనేది చెప్పండి సార్ మన స్టూడెంట్కి. ఓకే, పేరు సార్ రాజేష్ గారు. ఓకే ఓకే రాజేష్ గారు, సింపుల్ అండి. ఓకే ఇక సింపుల్ ఏంటి అంటే ప్రాక్టీస్ మించి ఏముండదు. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ని చదవడం ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ని చదువుతూ ఉంటే నీకు ఆల్రెడీ ఆ ప్రాసెస్ అని అర్థమవుతూ ఉంటాయి. అంటే నీకు కొన్ని స్టెప్స్ అనేవి నువ్వు రాయడం మానేస్తావు ఎప్పుడు క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా చదివినప్పుడు. క్వశ్చన్ ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్ చూసినప్పుడు క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా చదువుతూ ఉంటే మనకు ప్రాసెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాని ద్వారా నువ్వు మేజర్ స్టెప్స్ మాత్రమే వేస్తూ ఉంటావు. దాని ద్వారా నీకు టైం అనేది తగ్గుతుంది. ఇదే ఓన్లీ నీకు ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది, ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏ బుక్ అయితే ఫాలో అవుతున్నారో, మీరు ఫస్ట్ రాసిన బుక్ ఏదే బుక్ అయితే ఫాలో అవుతున్నారో దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ని ప్రాక్టీస్ చేయండి. దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అందులో మీ అంతటా మీకే ఓన్గా షార్ట్ కట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అంటే ఒక క్వశ్చన్ని నువ్వు ఈరోజు ప్రాక్టీస్ చేసినావు అనుకో, మళ్ళీ ఒక 3-4 days తర్వాత అదే క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఓన్గా ఇంకొక షార్ట్ కట్ రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఓకేనా? ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. మీ ఓన్ నోట్స్ని ఒక 4 to 5 times ఖచ్చితంగా రివిజన్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే వేరే బుక్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అంటే ఫైనల్గా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని చెప్తూ ఉన్నారు సార్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. సో అదేవిధంగా క్వశ్చన్ని సాల్వ్ చేసేటువంటి డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. సో మెల్లమెల్లగా మీరు 3 minutesలో సాల్వ్ చేసేటువంటి క్వశ్చన్ సో గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే 30 seconds, less than 30 secondsలో సాల్వ్ చేసే విధంగా, అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ని జస్ట్ చూడంలోనే 3 secondsలో ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేసే విధంగా మీరు పర్ఫెక్ట్ అవుతుంటారు. ద సింపుల్ రీజన్ ఈజ్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు సార్. సో సార్ ఇప్పుడు క్లాస్ని కంటిన్యూ చేస్తారు. ఓకే సార్. So see the next question. This question from 2018 essay prelims. Okay. From the clocks. So in between 2 o'clock and 3 o'clock, if the hours hand and minutes hand of a clock coincided 2 hours x minutes, then x equal to. So 2 మరియు 3 గంటల మధ్యలో ఒక గడియారంలోని గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 2 గంటల x నిమిషాలకు ఏకీభవించినట్లయితే x ఈక్వల్ టు వాట్ అని అంటున్నాడు. ఓకే, సో 2 to 3 ఇన్ బిట్వీన్ 2 to 3 మధ్య బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడెడ్. ఓకేనా? 2 ముళ్ళులు కోయిన్సైడ్ అయినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెన్ ద బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడెడ్ దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ ద బోత్ హ్యాండ్స్ ఇన్ యాంగిల్ ఆర్ ఇన్ మినిట్స్. 2 ముళ్ళులు ఏకీభవించుకున్నప్పుడు డిగ్రీలలో కానీ నిమిషాలలో కానీ ఆ 2 ముళ్ళుల మధ్య ఎలాంటి గ్యాప్ అనేది ఉండదు. ఎస్,
ఫస్ట్ క్లియర్. సో దిస్ ఇస్ ద కోయిన్సైడ్ పిక్చర్, బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడెడ్. సో మరి ఎలా చేయాలి సార్ అంటే యూ షుడ్ టేక్ గ్యాప్ బిట్వీన్ 12 to 2. వై 12 సార్ అంటే క్లాక్లో మిడ్ పాయింట్ ఆల్వేస్ 12, క్లాక్లో మిడ్ పాయింట్ ఆల్వేస్ 12. సో యూ షుడ్ టేక్ అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే 12 నుంచి 2కి ఎన్ని నిమిషాల గ్యాప్ ఉందో తీసుకోవాలి. ఎన్ని నిమిషాల గ్యాప్ ఉంటుంది? 10 minutes గ్యాప్ ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి కోయిన్సైడ్ ప్రాబ్లమ్ని సింపుల్గా గ్యాప్ బై 11 ద్వారా చేస్తే సరిపోతుంది. గ్యాప్ బై 11. సో నీకు ఇక్కడ టైం ఎంత వచ్చింది? 12 నుంచి 2కి ఎన్ని నిమిషాల గ్యాప్ వచ్చింది? 10 minutes గ్యాప్ కదా. 10 minutes గ్యాప్లో సో గ్యాప్ 10 బై 11. సో 2 o'clock 10 by 11. ప్రాబ్లం ఏంటి అంటే నీకు ఇక్కడ ఆన్సర్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చింది, పూర్ణాంకంలో వచ్చింది. బట్ ఆన్సర్ ఇన్ ఫ్రాక్షన్ అంటే భిన్న రూపంలో ఉంది. అప్పుడు ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. పూర్ణాంకాన్ని భిన్న రూపంలోకి కన్వర్ట్ చేస్తే 10 into 11 ఎంత? 110. 10 into 11 110. 110 plus 10 120. సో 120 by 11. సో 120 by 11. సో సింపుల్గా 1 is the రైట్ ఆన్సర్. సో చాలా వరకు మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఇవ్వాలి, బట్ సమ్ టైమ్స్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ క్వశ్చన్ ఫ్రమ్ క్లాక్స్. సో నెక్స్ట్ చూస్తే సో నెంబర్ సిరీస్. ఓకే, సో 2 by 5, 3 by 10, 5 by 26, 11 by 20, 122. ఓకే, ఇక్కడ చూడండి 2 by 5. సో 3 by 10. సో 5 by 26. క్వశ్చన్ మార్క్ 11 by 122. సో రీజనింగ్లో మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్తో పాటు వాటి పక్కన ఉండేటటువంటి నెంబర్లు కూడా ఖచ్చితంగా గుర్తుండాలి. సో వాట్ మై పాయింట్ ఈస్, సపోజ్ ఇఫ్ యూ సీ 49, మీరు 49ని చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే 7 square అని మైండ్లోకి వస్తుంది. ఓకేనా, అది అందరికి వస్తుంది. బట్ సమ్ టైమ్స్ 48ని చూసినప్పుడు 50ని చూసినప్పుడు ఓకేనా నియర్ బై ఫీలింగ్ రావాలి స్క్వేర్కి. అంటే ఇట్ మీన్స్ 49 మీన్స్ వాట్? 7 square. 48 ఏమొచ్చు మరి? 7 square minus 1. ఎస్. 50 ఏమొచ్చు? 7 square plus 1. అంటే మనకి ఇప్పుడు సపోజ్ 125 చూస్తే ఏమనిపిస్తుంది మనకి? 125 చూస్తే 5 cube అనిపిస్తుంది. సో ఎగ్జామినర్ ఏం చేస్తారంటే దీనికి తగ్గించి ఇవ్వచ్చు, 124 ఇవ్వచ్చు, దేలా 126 ఇవ్వచ్చు. ఓకేనా? సో మనం ఎప్పుడైనా కానీ ఒక నెంబర్ని చూసేటప్పుడు నియర్ బై స్క్వేర్ వాల్యూస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 2 ఉంది, 5 ఉంది. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ 2, 5? 3 ఉంది, 10 ఉంది, 5 ఉంది, 26 ఉంది, 11 ఉంది, 122 ఉంది. ఖచ్చితంగా నెంబర్ సిరీస్ చూసేటప్పుడు ఎక్కడో దగ్గర మనకి ఏదో ఒక లాజిక్ స్ట్రైక్ అవుతుంది. ఎప్పుడు మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఖచ్చితంగా గుర్తుంటాయి. సపోజ్ 26 నియర్ బై 25 స్క్వేర్, 25 కదా స్క్వేర్. 10 నియర్ బై 9, 122, 121, రైట్? సపోజ్ 2 square, 2 square plus 1 ఎంత? 5. 3 square plus 1 10, 5 square plus 1 26. దెన్ ఏం రావాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిరీస్ అబ్జర్వ్ చేస్తే 2 ఉంది, తర్వాత 3 ఉంది, తర్వాత 5 ఉంది, నీకు క్వశ్చన్ మార్క్ ఉంది, నెక్స్ట్ 11 ఉంది. సో 11 square plus 1 ఉంది. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ ఇంత ఈజీగా ఉన్నా మళ్ళీ మనకి ట్రిక్కీగా అనిపిస్తుంది. ఎక్కడ అంటే మీరు చాలా వరకు ఏమనుకుంటారంటే సరే ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 11 ఉంది, ఇవన్నీ ఆడ్ నెంబర్స్, బట్ ఇక్కడ స్టార్టెడ్ విత్ ఈవెన్ నెంబర్ అంటారు. ఇవన్నీ బేసి సంఖ్యలు కదా సార్, బట్ స్టార్ట్ విత్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్యతో స్టార్ట్ అయింది కదా, ఎలా తీసుకోవాలి? ఎప్పుడైతే ఒక ఈవెన్ నెంబర్తో స్టార్ట్ అయ్యి సో 2, 3, 5, 11, సో 2తో స్టార్ట్ అయ్యి బేసి సంఖ్యలతో మూవ్ అవుతుందంటే ఇట్స్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. మనకి సిరీస్ అంతా ఈజీ ఉన్నా కానీ వీ హ్యావ్ టు నో ద ప్రైమ్ నెంబర్స్. ఖచ్చితంగా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి తెలిసి ఉండాలి. సో 2 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 ఇస్ ద ప్రైమ్ నెంబర్. 7 తర్వాత అగైన్ 11, నాట్ 9 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. సో 7 అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? 7 స్క్వేర్ ఎంత? 49 స్క్వేర్ ప్లస్ 1 కదా. సో 49 ప్లస్ 1 50. సో 7/50 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్లో మీరు ట్రిక్కీ గమనిస్తే మీకు లాజిక్ వచ్చిందని తెలిసినా కూడా మళ్ళీ ఆగుతారు. వై? ఇక్కడ ఈవెన్తో స్టార్ట్ అయింది, ఆడ్తో మూవ్ ఆన్ అవుతుంది. అప్పుడు నీకు ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్యల ఐడియా ఉంటే వస్తుంది. ప్రైమ్ నెంబర్స్ ఐడియా లేకపోతే కష్టం అవుతుంది.
సో ఖచ్చితంగా మనకి ప్రైమ్ నెంబర్స్ మీద కూడా అవగాహన అనేది ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. చిన్న డౌట్ సార్ మన వ్యూవర్స్ నుంచి, ఒకవేళ న్యూమరేటర్లో తీసుకుంటే అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉంటే ఎలా ఉండొచ్చు సార్, వాటికి ఎలా సాల్వ్ చేయాలి? ఈవెన్ నెంబర్స్ అంటే 4 ఇలా 4 ఎలా? ఓకే, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూమరేటర్లో సపోజ్ 2 4 6 8 సిరీస్ ఉన్నట్టే సార్. 2 4 3 6 ఉందనుకోండి, ఎస్ సార్. ఇక్కడ 5 10 ఉందనుకోండి. ఓకే సార్. ఓకే, అప్పుడు మీకు ఇది పైన మీకు అంతా ప్రైమ్ నెంబర్సే కదా సార్. అవును సార్. అప్పుడు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? 9 అవుతుంది, సారీ 11 అవుతుంది. 7 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, 5 తర్వాత 7 అవుతుంది సార్. 7 తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటూ 2 చేశారనుకోండి, 2 × 2 4, 4 3 × 2 6 5 × 2 10 10, 7 × 2 14 14. అప్పుడు ఇక్కడ మీకు ఏముంటుందంటే 11 × 2 22 ఉంటుంది, నాట్ 122 ఉండదు. 22 ఉంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. So this question from rankings. So in a class, Shankars rank 8th from the top, 24th from the bottom. How many students should be joined in that class to make the total number of students 40? ఒక శంకర్ తన తరగతిలో మొదటి నుండి 8వ స్థానంలోను మరియు చివరి నుండి 24వ స్థానంలోనూ ఉన్నాడు. ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 40గా ఉండాలంటే ఇంకా ఎంతమంది విద్యార్థులను కలపాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది విద్యార్థులను కలపాలి అని తెలిసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఎంతమంది ఉన్నారో తెలియాలి, టోటల్, అంతే కదా. టోటల్కి ఎంత కలపాలని ముందు అందులో ఎంతమంది ఉన్నారో తెలియాలి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ శంకర్స్ ర్యాంక్స్ ఫ్రమ్ 8th ఫ్రమ్ ది టాప్ అండ్ 24th ఫ్రమ్ ది బాటమ్. మనకి టోటల్ తెలియాలంటే, ఓకేనా, మనకి టోటల్ తెలియాలంటే టాప్ ప్లస్ బాటమ్ మైనస్ 1. సో దిస్ ఇస్ ద టోటల్. సో ఇక్కడ టాప్ ఎంత 8, బాటమ్ 24 మైనస్ 1. సో టాప్ ప్లస్ బాటమ్ మైనస్ 1, ఓకేనా. 24 ప్లస్ 8 32 మైనస్ 1, సో 31. సో 40గా ఉండాలంటే యాక్చువల్లీ టోటల్ ఎంత వచ్చింది మనకి? 31 వచ్చింది, టోటల్గా 31 వచ్చింది. మనకి టోటల్ ఎంత? 40 అవ్వాలి. సో 31కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 40 అవుతారో చూస్తే 8 కాదు, 9 విల్ బి ద రైట్ ఆన్సర్. అగైన్ ఇక్కడ మనకేంటి అంటే, అగైన్ ఇక్కడ మనకి టోటల్ అనేది చేయడం వచ్చినా కానీ, ఓకేనా, టోటల్ అనేది చేయడం వచ్చినా కానీ బట్ క్వశ్చన్ అనేది చాలా డిఫరెంట్గా అడగదు ఎగ్జామ్లో. అంటే టోటల్ అడగలేదు, టోటల్కి ఇంకా ఎంత యాడ్ చేయాలనే ఒక ట్రిక్కీ క్వశ్చన్ని అడగడం జరిగింది. సో దిస్ క్వశ్చన్ ఫ్రమ్ ర్యాంకింగ్. సో విల్ సీ నెక్స్ట్ సార్. ఇయర్ ఏ క్వశ్చన్లో వచ్చింది సార్? ఏ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది సార్? ఇది 2018 ఐ థింక్, 2018లో వచ్చినటువంటి పీసీలో సార్. ఇది పోలీస్ కానిస్టేబుల్లో వచ్చినటువంటి ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ సార్? ఇది ప్రిలిమ్స్ సార్. ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. సో సార్ ఇప్పుడు మనకి 2018లో వచ్చిన ఆ పోలీస్ కానిస్టేబుల్లో వచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నారు. ఎస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ కెన్ హ్యావ్ సేమ్ క్యాలెండర్ టు దట్ 2000? క్రింది వాణిలో 2000 సంవత్సరానికి సమానమైన క్యాలెండర్ కలిగి ఉండే సంవత్సరం ఏది అని అంటున్నాడు. సో ఇక్కడ మనకి సేమ్ క్యాలెండర్ ఇయర్, ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఫ్రమ్ ది క్యాలెండర్. సేమ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ మీద చాలా జాగ్రత్తనండి. సేమ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది 100% ఫ్రమ్ ది క్యాలెండర్. ఓకే, సేమ్ క్యాలెండర్ ఇయర్ అని అవ్వచ్చు లేదా సేమ్ క్యాలెండర్ మంత్ అని అవ్వచ్చు. సో ఈ రెండు కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ క్రింది వాణిలో 2000 సంవత్సరానికి, సో 2000 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇయర్ని మనం చూసినప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈజ్ ఇట్ నార్మల్ ఇయర్ ఆర్ లీప్ ఇయర్ ఫస్ట్. సో 2000 ఈజ్ ఏ నార్మల్ ఇయర్ ఆర్ లీప్ ఇయర్? ఇట్స్ ఏ లీప్ ఇయర్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2000 అనేది ఒక సెంచరీ ఇయర్. 2000 అనేది ఒక సెంచరీ ఇయర్. 2000 అనే సెంచరీ ఇయర్ లీప్ ఇయరా నార్మల్ ఇయరా తెలియాలంటే, ఒక సెంచరీ ఇయర్ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సెంచరీ ఇయర్ ఎప్పుడైనా లీప్ ఇయరా నార్మల్ ఇయరా తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 400. అది ఖచ్చితంగా 400తో డివిజబుల్ అవ్వాలి. ఇప్పుడు 2000 ఉంది, 2000 బై 400. 2000 అనేది 400తో డివిజబుల్ అవుతుందా? ఎస్, ఇట్స్ ఎ లీప్ ఇయర్. సపోజ్ 1800 ఉంది, 1800 ఈజ్ ఇట్ లీప్ ఇయర్ ఆర్ నార్మల్ ఇయర్? ఫస్ట్ మనం ఏం ఆలోచించాలంటే 1800 ఈజ్ ఎ సెంచరీ ఇయర్. ఓకే, 1800 ఈజ్ ఎ సెంచరీ ఇయర్. ఈ సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదే తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 400 కదా. ఓకే, బై 400. 1800 అది 400తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. సార్ ఇక్కడ వ్యూవర్ డౌట్ సార్,
ఒకవేళ 2026ని Okay. లీప్ ఇయర్ కాదో చెప్పాలి అంటే ఎలా సార్? ఓకే షూర్ సార్, థ్యాంక్ యూ. 2026. సో ఇక్కడ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఏంటంటే లీప్ ఇయర్లో 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా, 2 Yes, టైప్స్ sir. సార్. ఇప్పుడు మీరు అడిగినట్టు 2026 ఉంది సార్. ఎస్ సార్. ఓకేనా, 2026 ఇజ్ ఇట్ ఇది ఫస్ట్ నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ పక్కన పెడితే ఇజ్ ఇట్ సెంచరీ ఇయర్? నో. నో. సెంచరీ ఇయర్ అవ్వాలంటే లాస్ట్కి 2 zeros ఉండాలి. ఓకే, ఇట్స్ నాట్ సెంచరీ ఇయర్, ఇట్స్ ఏ నార్మల్ ఇయర్. ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ కాదో తెలియాలంటే లాస్ట్ 2 digits. ఓకేనా, లాస్ట్ 2 digits. సపోజ్ 26 ఉంది సార్, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 4. 26 అనేది 4తో డివిజిబుల్ అవుద్దా? అవ్వదు. అవ్వదు. సో ఇది లీప్ ఇయర్ అవ్వదు. సపోజ్ 2024 సార్. ఓకే, ఇట్స్ నాట్ ఏ సెంచరీ ఇయర్, ఇది Yes. సెంచరీ ఇయర్ కాదు, ఒక నార్మల్ ఇయర్. ఇది లీప్ ఇయర్ కాదో తెలియాలంటే లాస్ట్ 2 digits. ఓకేనా, లాస్ట్ 2 digits ఎవరితో డివిజిబుల్ కావాలి? 4తో. 4 6 24. సో ఇదేమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ కాదా తెలియాలంటే ఈ విధంగా, అంటే ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ కాదా తెలియాలంటే లాస్ట్ 2 digits ఎవరితో డివిజిబుల్ కావాలి? 4తో. ఒక సెంచరీ ఇయర్ సపోజ్ 1900 అనేది ఉంది సార్. 1900 ఇది సెంచరీ ఇయర్ నార్మల్ ఇయర్ తెలియాలంటే 1900 అనేది లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ తెలియాలంటే 1900 అనేది ఏంటి సార్? సెంచరీ ఇయర్ కదా. ఎస్ సార్. సెంచరీ ఇయర్ ఎవరితో డివిజిబుల్ కావాలి? 400 తో డివిజిబుల్ డివిజిబుల్ కావాలి. 1900 అనేది 400తో డివిజిబుల్ అవుద్దా? అవ్వదు. సో ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి టోటల్గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. నార్మల్ ఇయర్ ఉన్నప్పుడు లాస్ట్ 2 digits డివిజిబుల్ బై 4. సెంచరీ ఇయర్ ఉన్నప్పుడు టోటల్ ఓల్ ఇయర్ డివిజిబుల్ బై 400. ఓకే, ఇది సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి సమానమైన క్యాలెండర్ కావాలి. సమానమైన క్యాలెండర్ కావాలంటే ఒక సెంచరీ ఇయర్కి సమానమైన క్యాలెండర్ కావాలంటే మనం ఎప్పుడు +28 యాడ్ చేస్తే సరిపోతుంది. +28 షార్ట్కట్లో +28. సో 2028 సెంచరీ. సో 2028. సపోజ్ ఇప్పుడు ఇందాక 2024 అనేది మనకేమైంది? ఒక లీప్ ఇయర్ అయింది. 2024 లీప్ ఇయర్. లీప్ ఇయర్కి సమానమైన లీప్ ఇయర్ తెలియాలంటే మనకి ఏం చేయాలి? 28 యాడ్ చేస్తే సరిపోతుంది. 8 + 4 12, ఇక్కడ 5 2. అండ్ ఇంకోటి సార్, ఇక్కడ ఒక లీప్ ఇయర్కి ఎప్పుడు ఇంకొక లీప్ ఇయరే సేమ్ క్యాలెండర్ అవుతుంది. బాగా, ఎస్ సార్. ఒక లీప్ ఇయర్కి ఎప్పుడు ఇంకొక లీప్ ఇయరే సేమ్ క్యాలెండర్ అవుతుంది. ఒక నార్మల్ ఇయర్కి ఎప్పుడు నార్మల్ ఇయరే సేమ్ క్యాలెండర్ అవుతుంది. సో నార్మల్ ఇయర్కి కూడా దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఓకే, వాటికి మనం +6 +11 ద్వారా యాడ్ చేస్తాం. సో టీసెట్లో రాబోయేటువంటి క్లాసెస్లో మనం వీటి గురించి మనం వెల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూసేసా మనం అన్నం వచ్చింది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ క్యాలెండర్ దట్ ఆఫ్ 2007. సో ఇది 16లో అడిగారు సార్. 2016 ఎస్ఐ ఆర్ పీసీ, ఐ థింక్ మేబీ ఎస్ఐ. ఎస్ఐ 2016లో అడిగినటువంటి క్వశ్చన్ ని సార్ ఆన్సర్ ఇస్తున్నారు. ఎస్, 2016లో మనకి ఏమన్నారు? నార్మల్ ఇయర్ మీద సేమ్ క్యాలెండర్. అదే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి లీప్ ఇయర్ మీద సేమ్ క్యాలెండర్ అడిగాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2007 ఇజ్ ఇట్ నార్మల్ ఇయర్ ఆర్ లీప్ ఇయర్ అని చూస్తే 2007 అనేది ఒక సాధారణ సంవత్సరం. లాస్ట్ 2 digits ఏంటి? 7. 7 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇట్స్ ఏ నార్మల్ ఇయర్. సో నార్మల్ ఇయర్కి లీప్ ఇయర్ కనుక్కోవాలంటే, నార్మల్ ఇయర్కి సమానమైన క్యాలెండర్ కనుక్కోవాలంటే, ఒక సేమ్ క్యాలెండర్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 2007 కంటే ముందు ఇయర్ ఏంటి? 2006. ఇజ్ ఇట్ లీప్ ఇయర్? నో. 2005 ఇజ్ ఇట్ లీప్ ఇయర్? నో. నో. 2004 ఎస్, ఇట్స్ లీప్ ఇయర్. ఇక్కడ ఆగండి. 2007 కంటే ముందు లీప్ ఇయర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వెళ్ళాం. నెక్స్ట్ 2007 తర్వాత ఇయర్ అంటే 2008. ఇజ్ ఇట్ లీప్ ఇయర్? ఎస్. ఓకేనా. సో ఒక ఇయర్కి సంబంధించినటువంటి ఫ్రంట్ సైడ్ అండ్ తర్వాత ప్రిసీడెడ్ అండ్ ఫాలోయింగ్ లీప్ ఇయర్స్ చూసినాక ఇందాక చెప్పినట్టు +6 +11 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ +6 ఈ 2 లీప్ ఇయర్ని లాక్ చేసి మిగిలిన వాటికి +6 +11. సపోజ్ 2017కి 2018 అనేది సేమ్ క్యాలెండర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. మనకి సేమ్ ప్యాటర్న్లో 2009 ఉందనుకోండి. 2009. ఓకే, 9కి ముందు సంవత్సరం ఏంటి? 2008. ఇజ్ ఇట్ లీప్ ఇయర్ ఆర్ నార్మల్ ఇయర్?
లీప్ ఇయర్. ఓకే, 9 తర్వాత ఏంటి 10, 10 తర్వాత 11, 11 తర్వాత 12. సో ఇది 2 లీప్ ఇయర్ కాబట్టి బోత్ సైడ్ లీప్ ఇయర్ని లాక్ చేశాక +6 +11 +11. సో 2009 + 6 2015. సో నార్మల్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ అవ్వాలంటే ఈ విధంగా చేస్తాం. సో దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఫ్రమ్ 2018. సార్ వ్యూవర్స్ నుంచి ఇంకొక డౌట్ ఉంది సార్, స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఒకవేళ 1976 ఇయర్ ఉంటే దానికి సేమ్ ఇయర్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. 1976. 1976. 1976. Is it leap year? Yes. ఫస్ట్ లీప్ ఇయర్ అలా చెక్ చేద్దాం. సో 4 1s 4 9s 36. ఇట్స్ లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాబట్టి 1976 + 28. ఓకేనా, 6 + 6 8 + 6 మనకి 14 అవుతుంది. 7 8 2004. 200. 1976 ఈజ్ ఏ లీప్ ఇయర్. 2004 ఈజ్ ఏ లీప్ ఇయర్. సో ఒక లీప్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ లీప్ ఇయర్ అవుతుంది. సో ఇది అండి 1976కి కనుక సమానమైనటువంటి ఇయర్ కావాలి అంటే, సో అది 1976 అనేటువంటిది లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ ఉన్నప్పుడు 28ని యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఇక్కడ 2004 వచ్చింది. సో 2004 ఈజ్ ఏ లీప్ ఇయర్. అంటే ఒక లీప్ ఇయర్కి 28 యాడ్ చేయాలి, యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా లీప్ ఇయరే అవుతుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్ ఈస్ సేమ్ యాజ్ జనవరి ఇన్ ద నార్మల్ ఇయర్? క్రింద ఇవ్వబడిన నెలలో ఏ నెల సాధారణ సంవత్సరంలో జనవరి నెలతో సమానం అవును? సో నేను ఇందాక డిస్కస్ చేసినట్టు ఇది మనకి సో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు సార్, ఓకేనా, ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ మనకి సో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సేమ్ క్యాలెండర్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తూ ఉన్నాడు సార్. సో నార్మల్ ఇయర్లో జనవరికి సమానమగు నెల ఏమంటున్నాడు? ఒక నార్మల్ ఇయర్లో జనవరికి ఈక్వల్గా ఉండాలంటే జనవరిలో ఉండేటటువంటి డేస్ ఎన్ని సార్? 31 days. సో ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఆ మంత్ కూడా మనకి సేమ్ అదే మంత్గా ఉండాలి, అంటే 31 days మంత్గా ఉండాలి. సో జనవరి తర్వాత చాలా మంత్స్ సేమ్ 31 daysతో ఉంటాయి. బట్ జనవరికి సమానమగు నెల ఏంటి అంటే, జనవరికి సేమ్ క్యాలెండర్ ఇయర్ కావాలంటే ఏం చేయాలంటే జనవరి. ఓకే, జనవరిలో రిమైనింగ్ ఆడ్ డేస్ ఎన్ని? 3. జనవరిలో ఆడ్ డేస్ 3. ఫిబ్రవరిలో ఆడ్ డేస్ 0. ఒక నార్మల్ ఇయర్లో ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. సో 0, మీకు ఇదంతా తెలుసు. సో మార్చ్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 3, ఏప్రిల్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2, మే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2. సార్ ఎలా తీసుకున్నారు సార్ నెంబర్ ఆఫ్? ఒకవేళ కొత్త ఆస్పిరెంట్స్ ఉంటే, ఇప్పుడే వింటున్న వాళ్ళు ఉంటే, సార్ 3, 2 ఎలా తీసుకున్నారు సార్ అంటే సింపుల్. ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఒక నెలలో 31 days ఉంటాయో, ఏ నెలలో అయితే 31 days ఉంటాయో ఆ నెలలో మనకి రిమైనింగ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 3 days ఉంటాయి. సార్ ఆడ్ డేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా ఒక 10 days ఉన్నాయనుకోండి, 10 daysలో నెంబర్ ఆఫ్ వీక్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. 10 daysలో నెంబర్ ఆఫ్ వీక్స్ ఎన్ని ఉన్నాయో చూసి ఆ వీక్ని తీసేయాలి. ఇప్పుడు సపోజ్ 10 days ఉన్నాయి, 10 daysలో ఎన్ని వీక్స్ ఉంటాయి? 1 week ఉంటాయి. 1 weekని తీసేస్తే రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? 3. ఓకేనా, అంటే 1 week అంటే 7 days కదా. ఓకేనా, తీసేస్తే ఎంత ఉంటుంది? 3. సేమ్ లాజిక్ని ఇక్కడ మనం 31 daysలో అప్లై చేద్దాం. ఒక నెలలో 31 days ఉంటే ఇందులో మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 weeks ఉంటాయి. 4 7s 28. 31 నుంచి 28ని తీసేస్తే 3 మిగులుతుంది కదా. సో అది అంటే 31 నెలలు ఉంటే 3 odd days. అదే 30 నెలలు ఉంటే 2 odd days. అవును సార్, 2 odd days అవుతుంది. అంటే ఇక్కడ షార్ట్ కట్ సార్ 31/7 బై 7 కొడితే డివైడ్ చేస్తే వచ్చిన రిమైండరే 31/7 సార్ ఆ డేస్ అనేవి మనకి మిగిలేటటువంటి ఏదైతే ఉంటుందో అది మనకి ఆ డేస్ అవుతాయి. 31/7. బై 7 అంటే మనం ఇక్కడ ఒక వీక్ని తీసేస్తున్నాం కాబట్టి ఒక వీక్లో 7 days ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా చేస్తే సరిపోతుంది. సో ఇలా ఇప్పుడు మనకి టోటల్ ఆల్ డేస్ ఇలా రాసుకున్నాక ఆ డేస్ ఎక్కడైతే టోటల్ ఆడ్ డేస్ 0 అవుతాయో, అక్కడ వరకు మన ప్రయాణం చూడాలి. సో 3 + 3 6, 8, 11, 13, 16, 19, 21. ఓకేనా, 21. ఇక్కడ టోటల్ ఆడ్ డేస్ అనేవి ఎంత అయ్యాయంటే 21గా అయ్యాయి. టోటల్ ఆడ్ డేస్ 21. 21 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కదా. 21 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఏ మంత్ దగ్గర అయితే టోటల్ ఆల్ డేస్ 0 అవుతాయో ఆ మంత్ని తీసుకోవాలి. సెప్టెంబర్ తర్వాత ఏంటి?
అక్టోబర్. సో జనవరి తర్వాత మనకి సేమ్ క్యాలెండర్ ఇయర్ ఏమవుతుందంటే అక్టోబర్ అని చెప్దాం. అక్టోబర్లో మనకి ఎన్ని ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. సో ఒక నార్మల్ ఇయర్లో జనవరికి సమానమైన క్యాలెండర్ ఏమవుతుందంటే అక్టోబర్. సో వ్యూయర్స్కి డౌట్ ఉండొచ్చు ఏంటి అంటే, సో లైక్ మరి ఒకవేళ లీప్ ఇయర్ అయితే ఎలా? ఓకే, సో లీప్ ఇయర్ అయితే ఎలా అన్నప్పుడు సింపుల్ సేమ్ స్ట్రాటజీ వాడితే సరిపోతుంది. దాంతో మనకి లాస్ట్లో చూద్దాం ఒకటి లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో జనవరి నెలకి సేమ్ క్యాలెండర్ నెల ఏంటి అంటే సేమ్ ప్రాసెస్. ఓకే, ఏ నెలకు అంటున్నాడు? జనవరి. ఓకేనా, జనవరిలో ఆడ్ డేస్ ఎంత? 3. ఫిబ్రవరి, ఇక్కడ ఫిబ్రవరిలో లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 29. ఫిబ్రవరిలో లీప్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి. 29లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 1 కదా. 28 పోతే 1 ఉంటుంది. సో 1. నెక్స్ట్ మార్చ్ ఎంత? 3. నీకు ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది? 3 + 3 6, 6 + 1 7. 7 అనేది 7తో డివిజబుల్ అవుతుంది. సో మార్చ్ దగ్గర డివిజబుల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ తీసుకుంటాం కాబట్టి ఏప్రిల్. సో జనవరికి చాలామంది ఏప్రిల్ అని అనుకుంటారు. బట్ పాయింట్ ఏంటంటే జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. ఓకే, సో ఇది ఏమవుతుందంటే సేమ్ క్యాలెండర్ ఇయర్ అవ్వదు. చాలా బుక్స్లో మిస్టేక్స్ ఉంటాయి. ఏప్రిల్ అస్సలు అవ్వదు. మరి ఏం చేయాలి సార్ అంటే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఏప్రిల్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 2. ఏప్రిల్ తర్వాత మేలో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 3. నెక్స్ట్ జూన్లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 2. ఓకే, సో టోటల్ ఎంత? 7. ఈ 7 + 7 ఎంత? 14. 14/7 కట్ అవుతుంది కదా. ఏ మంత్ దగ్గర కట్ అవుతుంది? జూన్ అనే నెల దగ్గర టోటల్ ఆడ్ డేస్ 0 అవుతున్నాయి. జూన్ తర్వాత నెక్స్ట్ ఏంటి? జూన్ తర్వాత నెక్స్ట్ జూలై. సో జనవరిలో 31 డేస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ జూలైలో కూడా 31 డేస్ ఉంటాయి. అప్పుడు జనవరికి ఈక్వల్ మంత్ ఏమవుతుందంటే జూలై అవుతుంది. ఓకేనా, సో ఒక నార్మల్ ఇయర్లో అయితే జనవరికి అక్టోబర్ అవుతుంది, లీప్ ఇయర్లో అయితే జనవరికి జూలై అవుతుంది. ఇది ఈ సెషన్లో మనం రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఏ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి సబ్జెక్ట్ వైజ్ అంటే మీన్ టాపిక్ వైజ్ కానీ, నెక్స్ట్ జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేసాం. సో రిమైనింగ్ క్లాసెస్లో మనకి టాపిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి లైవ్లో అండ్ అప్లోడెడ్ వీడియోస్గా మీ ముందుకు వస్తాను. సార్ ఇక్కడ చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ని మన టీసాట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబోయేటువంటి ఎగ్జామ్స్ లైక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడ మనం ఫర్దర్గా మిగిలినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటివరకు అయితే రీజనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. వీ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రెలవెంట్ టు ది కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మనకి చూసుకుంటే సో మనకి మెయిన్స్లో లైక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2023లో మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ కనుక ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ సో చూసుకున్నట్లయితే ఇక్కడ చైనా ఈజ్ రిపోర్టెడ్లీ building a new dam on Mabja Jangbo river in Tibet at the tri-junction with India and Nepal. The other side of the Indian state is అని అడుగుతున్నారు. అంటే సింపుల్ ఇక్కడ ఏమంటున్నారు అంటే టిబెట్ ప్రాంతంలో ఏదైతే టిబెట్ అనేటువంటిది చైనా యొక్క పరిధిలో ఉందో సో ఆ ప్రాంతంలో చైనా అనేటువంటి దేశం ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రివర్ పేరు వచ్చేసి మబ్జా జాంగ్పో అనేటువంటి రివర్. సో ఆ రివర్ పైన డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాయి. సో ఈ ప్రదేశం అనేటువంటిది 3 ప్రాంతాలకు మధ్య ఉంటుంది. అంటే ఇండియా, నేపాల్, అదేవిధంగా టిబెట్కి మధ్యలో ఉంటుంది. మరి ఇండియా సైడ్ ఉన్నటువంటి రాష్ట్రం స్టేట్ ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక మనం చూస్తే ఇక్కడ ఆప్షన్ 1లో లదాఖ్ ఉంది, ఆప్షన్ 2లో ఉత్తరాఖండ్ ఉంది, ఆప్షన్ 3లో సిక్కిం ఉంది అండ్ ఆప్షన్ 4లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఉత్తరాఖండ్ అవుతుంది. ఎందుకు ఉత్తరాఖండ్ అవుతుంది అంటే సార్ ఇక్కడ ఒకసారి మనం ఇండియన్ మ్యాప్ని కనుక డ్రా చేసుకుంటే ఇది ఇండియా మ్యాప్ ఇక్కడ. సో ఈ కార్నర్లోనే మనకి లైక్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఈ టిబెట్ ప్రొవిన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బీహార్కి పైన నేపాల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే డ్యామ్ని చైనా వాళ్ళు నిర్మిస్తున్నారో అది ఈ ప్రదేశంలో నిర్మిస్తున్నారు.
అంటే ఈ ప్రదేశం అన్నప్పుడు ఏ రాష్ట్రం ఉంటుంది అంటే ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రం ఉంటుంది. అంటే చైనా వారు నిర్మిస్తున్నటువంటి మబ్జా జాంగ్పో అనేటువంటి రివర్ ఏదైతే ఉందో సో ఆ రివర్కి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి దగ్గరలో ఉంది. సో ఇది క్వశ్చన్. ఇంకా ఫర్దర్గా మనకి అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే మబ్జా జాంగ్పో అనేటువంటి రివర్ ఇది టిబెట్ ప్రాంతంలో జన్మిస్తుంది. సో జన్మించినటువంటి రివర్ అక్కడ నుంచి నేపాల్కు వస్తుంది. సో నేపాల్లో ఉన్నటువంటి రివర్ పేరు కర్నాలి అనేటువంటి రివర్. నేపాల్లో ఉన్నటువంటి రివర్ పేరు కర్నాలి రివర్. ఆ కర్నాలి రివర్కి మబ్జా జాంగో కలుస్తుంది. సో కలిసి కర్నాలి అనేటువంటి పేరుతో వచ్చి మన భారతదేశానికి చెందినటువంటి గంగా నది ఏదైతే ఉందో ప్రవహిస్తూ ఉందో ఆ గంగా నదితో కలుస్తుంది. ఫైనల్గా ఈ గంగా నది అనేటువంటిది మనకి ఎక్కడ జన్మిస్తుంది అంటే ఉత్తరాఖండ్లోనే జన్మిస్తుంది. సో ఆ నదికి ఈ యొక్క కర్నాలి అనేటువంటి నది వచ్చి కలుస్తూ ఉంది. కలిసిన తర్వాత గంగా అనేటువంటి పేరుతో గంగా నది భారతదేశంలో ప్రవహిస్తూ తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశించి బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మా నది అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. సో ఆ పేరుతో బంగ్లాదేశ్లో ప్రవహించి ఫైనల్గా ఈ ప్రదేశం నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను అక్కడ ఉన్నటువంటి బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటుంది. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ని మనం ఇక్కడ చూద్దాం. సేమ్ ఇదే క్వశ్చన్ 2023 మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఐటీసీ లిమిటెడ్ ఓపెన్ ఏ న్యూ యూనిట్ ఇన్ జనవరి 2023 టు ప్రొడ్యూస్ బిస్కెట్స్ చిప్స్ అండ్ నూడిల్స్ అట్ డాష్ ఇన్ తెలంగాణ అన్నారు. అంటే ఇక్కడ మనకు చూడండి సిలబస్లో ఏమని మెన్షన్ చేశారు అంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని మెన్షన్ చేశారు. బట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏముంది తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని అడిగారు. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే తెలుసుకోవాలి తెలంగాణ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా కదా. తెలంగాణ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే దాని అర్థం ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి తెలంగాణ సంబంధించిన ఈవెంట్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. దీనికి ఆన్సర్ చూసుకుంటే ముందుగా ఆప్షన్ 1 చూసుకుంటే కటేడాన్ అనేటువంటిది హైదరాబాద్లో ఉంది. 2 తీసుకుంటే మనోహరాబాద్ మెదక్లో, అదేవిధంగా 3 కామ్కోల్ సంగారెడ్డిలో, 4 నాంపల్లి వాడలో. సో ఈ 4 ఆప్షన్స్లో సరైన ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో మనోహరాబాద్ మెదక్. సో ఈ ప్రాంతంలో ఐటీసీ లిమిటెడ్ వారు తమ యొక్క కొత్త కంపెనీని జనవరి 2023లో ఓపెన్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం కొన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. సో ఇటీవల తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక కంపెనీలు సో వాటిలే గ్లోబల్ ఫెసిలిటీ సెంటర్స్ అని అంటాం, జిఎఫ్సి గ్లోబల్ ఫెసిలిటీ సెంటర్స్ అవి ఏర్పాటు అవుతున్నాయి. మరి దీనికి ఇన్ఫర్మేషన్ ఎక్కడంటే మన టీశాట్లో నేను కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. సో మన కరెంట్ అఫైర్స్ని చూడండి. సో దాంట్లో ప్రతినిత్యము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్త కంపెనీస్ కానీ కొత్త గ్లోబల్ ఫెసిలిటీ సెంటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నా. సో ఆ వీడియోస్ కనుక మీరు చూస్తే ఇటువంటి క్వశ్చన్స్కి మీరు 100% ఆన్సర్ని పెట్టగలుగుతుంటారు. తర్వాత చూస్తే ఇంకొక క్వశ్చన్ మనం చూస్తే ఇది కూడా సేమ్ 2023 మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. Which village in Telangana was selected as one of the best tourism villages by United Nations World Tourism Organization for 2021? అంటే తెలంగాణకి సంబంధించినటువంటి అంశాన్ని అడుగుతున్నారు. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ మనకి మెయిన్స్లో రెలవెంట్ టు ది తెలంగాణ అంశం మెన్షన్ చేశారు, ప్రిలిమ్స్లో మెన్షన్ చేయాలి, బట్ మెయిన్స్లో ఉంది. సో మెయిన్స్లో తెలంగాణకు సంబంధించినటువంటి రీజనల్ ఇష్యూస్ని కూడా మనం డిస్కస్ చేయాలి. సో తెలంగాణకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ని మన కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి ప్లేలిస్ట్ ఉంటుంది వీడియోలో, యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ఎగ్జామ్కి. సో ఫైనల్గా ఇక్కడ ఆన్సర్కి వచ్చేస్తే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అనంతగిరి అని, సెకండ్ ఆప్షన్ పోచంపల్లి అని, థర్డ్ ఆప్షన్ నాగార్జున సాగర్ అని, ఫోర్త్ ఆప్షన్ వచ్చి కవాల్ అని. సో యునైటెడ్ నేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2021కి సంబంధించి అవార్డ్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి తీసుకుంటే పోచంపల్లి. ఈ పోచంపల్లి ఒక విశిష్టత ఉంది అండి. పోచంపల్లి అనేటువంటిది ఒకదానికి ప్రసిద్ధిగాంచింది. సో దాని పేరే ఇక్కత్ అని అంటాం, ఇక్కత్. సో పోచంపల్లిలో భూదాన్ పోచంపల్లిలో ఇక్కత్ శారీలను
వీళ్ళు నేస్తూ ఉంటారు. సో ఇక్కత్కి ఇటీవల తీసుకుంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేటువంటిది ఇచ్చారు. అంటే భౌగోళిక సూచికని ఇక్కత్కి ఇవ్వడం జరిగింది. సో అది పోచంపల్లిలో ప్రసిద్ధిగాంచినది. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుంటే కొన్ని ప్రొడక్ట్స్కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ని ఇటీవల ఇచ్చి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచినటువంటి హలీం కావచ్చు, ఇక్కత్ మనకు జిఐ ట్యాగ్ వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్లోనే చార్మినార్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాక్ బ్యాంగిల్స్, దాన్ని లక్క గాజులు అని అంటాం. లక్క గాజులకు జిఐ ట్యాగ్ వచ్చింది. తర్వాత తాండూరులో ఉండేటువంటి ప్రసిద్ధిగా పండేటువంటి కందిపప్పు, తాండూరి దాల్కి జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఆదిలాబాద్ ప్రాంతం, నిర్మల్ ప్రాంతంలో విశిష్టతంగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అవి నిర్మల్ యొక్క టాయ్స్ కావచ్చు, నిర్మల్ టాయ్స్ కానీ, నిర్మల్ ఫర్నిచర్కి కానీ జిఐ ట్యాగ్ వచ్చింది. సో అంటే ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూస్తే ఇక్కడ రష్యా విత్డ్రూ ఫ్రమ్ ఇట్స్ లాస్ట్ న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ pact with the United States in February 2023. వాట్ వాజ్ ద ప్యాక్ట్ అన్నారు. అంటే ఇటీవల జనరల్గా చూస్తే రష్యాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం దేనికి సంబంధించిన ఒప్పందము? న్యూక్లియర్కి సంబంధించి, అంటే అణు ఆయుధాలకు సంబంధించినటువంటి నియంత్రణకు సంబంధించినటువంటి ఒప్పందం. సో దాని నుంచి రష్యా బయటికి రావడం జరిగింది. ఆ ఒప్పందం పేరు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. మరి ఆప్షన్స్ చూస్తే 1 న్యూ స్టార్ట్ అని, 2 సాల్ట్ అని, 3 సాల్ట్ 2 అని, 4th ఆప్షన్ చూస్తే స్టార్ట్ 2 అని. అంటే స్టార్ట్ 1 ఆప్షన్లో న్యూ స్టార్ట్ అని, 2nd ఆప్షన్లో సాల్ట్ అని, 3rd ఆప్షన్లో సాల్ట్ 2 అని, 4th ఆప్షన్లో స్టార్ట్ 2 అనేటువంటిది ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి న్యూ స్టార్ట్. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ని మనం చూద్దాం. సో న్యూ స్టార్ట్ అనేటువంటి ఒక న్యూక్లియర్ అగ్రిమెంట్ నుంచి, ట్రీటీ నుంచి రష్యా బయటికి రావడం జరిగింది. మరి అగ్రిమెంట్ ఏ దేశాల మధ్య జరిగింది గతంలో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదే విధముగా రష్యాకి మధ్య ఈ అగ్రిమెంట్ అనేటువంటిది జరగడం జరిగింది. సో దీని నుంచి బయటకు వచ్చారు. మరి న్యూ స్టార్ట్ అంటే న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ, న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీగా చెప్పొచ్చు. సో ఇది 2 దేశాల మధ్య జరిగింది. దీని నుంచి ఫైనల్గా రష్యా బయటకు వచ్చింది. వచ్చినటువంటి టైంలో ప్రెసిడెంట్గా, అంటే రష్యాకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వ్లాడిమిర్ పుతిన్ అని చెప్పొచ్చు. 2023లో ప్రెసిడెంట్ వచ్చి వ్లాడిమిర్ పుతిన్. సో వీరు బయటికి రావడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా అంటే 1990s నుంచి కూడా రష్యాకి, అదే విధముగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కూడా కోల్డ్ వార్ అనేటువంటిది జరుగుతూనే ఉంది. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 2023 మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. సో హూ వాజ్ ద లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ హూ డైడ్ ఇన్ జనవరి 2023? అంటే తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలు అడుగుతూ ఉన్నారు. సో ఇటీవల జనవరి 2023లో మరణించిన హైదరాబాద్ చివరి నిజాం ఎవరు అని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్లో మీర్ బర్కత్ అలీ ముకరం జా అని, 2nd ఆప్షన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని, థర్డ్ ఆప్షన్ చూస్తే మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని, 4th ఆప్షన్ కనుక మనం చూస్తే మీర్ తహనియాత్ అలీ ఖాన్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో జనరల్గా ఈ 4 ఆప్షన్స్లో మనకి ఉస్మాన్ అలీ ఖాన్ బాగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. ఇక అదేవిధంగా మీర్ బర్కత్ అలీ ముకరం జా. సో ఎలిమినేషన్లో జనరల్గా మ్యాక్సిమం పీపుల్ నోటెడ్ పర్సన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇక తర్వాత తీసుకుంటే మీర్ బర్కత్ అలీ ముకరం జా. సో ఇప్పుడు ఫైనల్గా మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్, సో లాస్ట్ నిజాం రూలర్ ఇటీవల మరణించినటువంటి వ్యక్తి, జనవరి 2023లో మరణించినటువంటి వ్యక్తి చూస్తే మీర్ బర్కత్ అలీ ముకరం జా. సో వీరు మరణించడం జరిగింది. సో వీరు అంటే లైక్ టర్కీ దేశంలో వీరు నివసిస్తూ ఉన్నారు. సో టర్కీ దేశంలో వారు జనవరి 2023న మరణించారు. అంటే ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎవరైతే మరణిస్తూ ఉన్నారో, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే మరణిస్తూ ఉన్నారో, సో వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో వారు ఎక్కడ మరణించారు, వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్
ఏదైతే రిక్రూట్మెంట్ చేయబోతున్నారో సో దానికి సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ సో ఈరోజు వీడియో సెషన్లో కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా నేను ఈశ్వర్ కుమార్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీగా సంతోష్ సార్ మీకు ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఈ టాపిక్స్ నుంచి ఈ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఎలా ఉంది, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయేటువంటి 2026 ఎగ్జామ్స్ ఏవైతే జరగబోతూ ఉన్నాయో, అదేవిధంగా 2027లో కూడా జరగబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం టీసెట్ ద్వారా మనం అందించడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించినటువంటి టీసెట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో అదేవిధంగా ప్రతిరోజు కూడా మనకి మన టీసెట్ టీవీ ఛానల్ కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు లైవ్ సెషన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా 11 AM నుంచి 1 PM వరకు కూడా లైవ్ సెషన్స్ ఉంటాయి. సో దీనిలో ప్రతి ఎక్స్పర్ట్ ఎవరైతే మనకి సబ్జెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ రావటం, సో వారి యొక్క అనుభవాలను మీతో పంచుకోవటం, సో పంచుకొని మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచే విధంగా మన టీసెట్ యాజమాన్యం ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. దాంతోపాటు మీతో మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దానివల్ల ఎక్కువ వారు కూడా బెనిఫిట్ అవుతూ ఉంటారు. సో అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మన టీసెట్లో టీవీ ఛానల్లో యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది. ఎవ్రీడే మిస్ అవ్వద్దు 11 AM నుంచి 1 PM వరకు. థ్యాంక్ యూ సో మచ్ and we will meet in the next video. Thank you. Thanks.